చారురూప, చారుహాస, చారు చంద్ర కళాధర. అప్రాకృతమైనటువంటి, జ్ఞానానందమయమైనటువంటి, సత్యమైనటువంటి, అమృతమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణిస్తున్న నామముల్లో ఉపాస్యమైన ఆ మూర్తి చారు రూపముతో, చారు హాసముతో, చారు చంద్రకళని ధరించి ప్రకాశిస్తున్నది అని వర్ణించారు ఇంతవరకు. తర్వాత చకారంతో వచ్చే మరో 2 నామములు చరాచర జగన్నాథ, చక్రరాజ నికేతన. ఈ తల్లి చరాచర జగన్నాథ అన్నారు. చరాచరములతో కూడిన జగత్తుకి అమ్మవారు నాథ. నాథ అంటే ప్రభ్వి అనమాట, అంటే ప్రభువురాలు అని స్త్రీలింగంలో చెప్పవచ్చు. చరాచరమైనటువంటి జగత్ అంతటినీ కూడా శాసించే మహానాయిక జగదంబిక, మహారాణి జగదంబిక. నాథ శబ్దం ఇక్కడ స్త్రీలింగంగా చెప్పబడుతున్నది, అంటే నాయకురాలు అని అర్థం అన్నమాట. దేనికి నాయకురాలు? జగత్తంతటికీ నాయకురాలు. ఈ జగత్తు ఎలా ఉన్నది? చరాచరములతో కూడుకుని ఉన్నది. ఇక్కడ జగత్తు పట్ల భారతీయ ఋషి యొక్క దృష్టి ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ ప్రపంచమంతా కూడా చరాచరాత్మకము అన్నారు. చర, అచర అని 2 ఉన్నాయి. చరము అంటే కదిలేది అని అర్థము, అచరము అంటే కదలకుండా ఉండేది అని. ఈ 2 ఈ ప్రపంచంలో ఉన్నాయి. చరములు ఏవి అంటే దేవతిర్యంగ్ మనుష్యులు చరములు అన్నారు. దేవతిర్యంగ్ మనుష్యులు అంటే దేవతలు, పశువులు, పక్షులు, మానవులు. ఇవన్నీ కూడా చరజగత్తు అంటే కదిలేటటువంటివి అన్నమాట. కదలకుండా ఉండేటువంటివంటే తరు, గుల్మ, లత, పాషాణాదులు అని వర్ణించారు. తరు అంటే వృక్షములు, గుల్మములు అంటే మొక్కలు, లతలు అంటే తీగలు, రాళ్ళు, పర్వతాలు, ఇవన్నీ అచరములు. ఈ చరము, అచరము ఇదే ప్రపంచంలో ఉన్నటువంటి మరేమిటి? వీటితో కూడుకున్నదే జగత్తు అన్నమాట. ఇక్కడ జగత్తు గురించి చెప్పేటప్పుడు చరాచరములు, స్థావర జంగమములు అన్నారే తప్ప జీవ నిర్జీవములని అనలేదు. అంటే జీవం కానిదేది సృష్టిలో లేదు. నిర్జీవం అనేది ఎక్కడా ఉండదు. నిర్జీవం అయిపోతే అది మిగలదు, మరి అది మళ్ళీ లీనమైపోవలసిందే జీవంలో. కనుక ఇక్కడ ఉన్నటువంటిది కేవలం స్థావర జంగమాత్మకమైన జగత్తు. స్థావరము అంటే అచరము, జంగమము అంటే చరము. ఈ స్థావర జంగమాలనే చరాచరములు అని అన్నారన్నమాట. ఈ జగత్తులో ఏది చరము, ఏది అచరము? చరమునకు చరశక్తి, అచరమునకు అచరశక్తి ఉండాలి. బండరాళ్ళు, పర్వతాలు అవి అచరంగా ఉంటేనే క్షేమం, మిగిలినవి చరంగా ఉంటేనే క్షేమం. దేని లక్షణం దానికి ఉండాలన్నమాట. అలా సృష్టిలో, ఈ జగత్తులో దేని లక్షణం దానికి ఇచ్చి దాన్ని నడుపుతున్నటువంటి మహాశక్తి ఏదైతే ఉందో అదే చరాచర జగన్నాథ అని. ఈ చరాచరములన్నింటి పట్ల దృష్టి అమ్మకు ఉన్నది. ప్రతి అణువుని పరిశీలించి దానిని నియంత్రించేటువంటి మహాశక్తి అమ్మవారు. ఆ విధంగా చరాచరాత్మకమైన జగత్తు అని. ఇంకొక అర్థంలో చరాచర జగత్తు అంటే ఈ జగత్తంతా పరిణామశీలమైనటువంటిది, మారడం దీని లక్షణం. మార్పు అనేటువంటిది కదలిక బట్టి వస్తూ ఉంటుంది. ఒక మహాపర్వతంలో కూడా కదిలే లక్షణం ఉంది. స్థూలంగా కదలకుండా కనిపిస్తున్నప్పటికీ కూడా మహాపర్వతాల్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చరజగత్తులో అంటే కదిలేటువంటి జగత్తులో కనబడినంత వేగంగా వాటిలో మార్పు కనబడకపోవచ్చు, కానీ వాటిలో కూడా మార్పు జరుగుతూ ఉంటుంది. కనుకనే మహాసముద్రాలు పర్వతాలు అయిపోతుంటాయి, పర్వతాలు మహాసముద్రంలో లీనమైపోతూ ఉంటాయి. వాటికి పట్టే కాలం ఎక్కువ వచ్చు, కానీ జగత్తంతా కూడా పరిణామశీలమైనటువంటిది. ఈ పరిణామశీలమైన జగత్తుకి ఆధారంగా ఉన్నటువంటిది మాత్రం అపరిణామము. కనుక జగత్తంతా చరమైతే చరమైన దానికి ఆధారమైన అచరము అమ్మవారు. ఈ చర రూపంలో, అచర రూపంలో ఉంటూ ఈ జగత్తు నియమిస్తోంది కనుక చరాచర జగన్నాథ అని కూడా అన్నారు. నాథ అనడంలో నాయకురాలు అని అర్థం చెప్పుకున్నాం. ఇది పుంలింగపరంగా చెప్పినప్పుడు నాథ అంటాం. జగన్నాథ అని జగన్నాథుడు అని పరమేశ్వరుని కీర్తిస్తే జగన్నాథ అని పరమేశ్వరుని కీర్తిస్తున్నాం. కేవలం లింగభేదమే తప్ప తత్వభేదం లేదు ఇందులో. జగన్నాథుడు అంటే నారాయణుడు, శివుడు అవుతారు. జగన్నాథ అంటే అమ్మవారు అవుతున్నారు. అయితే ఇంతకీ ఎవరు జగన్నాథులు? శివుడు జగన్నాథుడా, విష్ణువు జగన్నాథుడా, అమ్మవారు జగన్నాథుడా అంటే ఒక జగన్నాథులు ఒక్కరే, ఒకే పరతత్వం జగన్నాథ తత్వం. దానిని అమ్మగా భావించినా, విష్ణువుగా భావించినా, శివునిగా భావించినా భావించబడేది మాత్రం ఒక్కటే, అదే జగన్నాథ తత్వం. ఆ జగన్నాథ అమ్మ. కనుక విష్ణువునకు వైష్ణవికి భేదము లేదు, అది ఇక్కడ గ్రహించాలి. చరాచర జగన్నాథ అని చెప్తున్నారు.
ఇక్కడ నాథ శబ్దానికి అర్థం నా అథ నాథ అవుతుంది. అథ అంటే అటు పిమ్మట లేదా దాటిన తరువాత అన్నమాట. నాథ అంటే అమ్మవారిని దాటి మరి ఒకటి లేదు, దేనిని దాటి మరి ఒకటి ఉండదో అది నాథ అన్నమాట. అంటే సృష్టిలో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఉన్నతమైన ఉంటూనే ఉంటుంది కనుక సృష్టిలో ప్రతిదానికి అథ ఉంది. అథ ఉంది అంటే అర్థం తరువాత అనేటువంటిది ఉంది. కానీ అమ్మవారికి తరువాత మరి లేదు, అమ్మవారిని దాటి మరి ఒక తత్వము లేదు. అన్నిటికీ పరమమైనటువంటిది అమ్మవారు పరమేశ్వరి కనుక పరమేశ్వరిని మించిన తత్వము లేదు, పరమేశ్వరి తర్వాత మరి ఒక తత్వం లేదు కనుక నాథ అని అన్నారు. ఇప్పుడు లోకంలో కూడా నాథ అని ఒక రాజుని పిలుస్తారు, ఒక భార్య భర్తని నాథ అంటుంది. దీనిలో అర్థం ఏమిటి అంటే నాకు మీరు తప్ప మరొకటి లేదు, మిమ్మల్ని మించిన అధికారి నా మీద ఎవరూ లేరు అని చెప్పడం అన్నమాట. అలాగే ఈ జగత్తులో అమ్మని మించిన అధికారిని ఎవరూ లేరు, అమ్మని మించిన ఈశ్వరురాలు లేరు. ఇది నాథ అనే శబ్దంలో ఉన్నటువంటి గొప్పతనం. కనుక చరాచర జగన్నాథ, చరాచర జగత్తుని శాసించే ఆ తల్లే పరతత్వం, అమ్మని మించినటువంటిది మరి ఒకటి లేదు గనక చరాచర జగత్తుని అంతగా శాసిస్తున్నటువంటి పరమేశ్వరి జగదంబిక అని చరాచర జగన్నాథ శబ్దానికి అర్థం. ఈ తల్లే చక్రరాజ నికేతన అని తర్వాతి నామము. ఇంత విశ్వవ్యాపకమైనటువంటి విశ్వాన్ని నడుపుతున్నటువంటి ఆ మహేశ్వరి పరమేశ్వరి యొక్క దివ్యమంగళ రూపాన్ని మనం ఎక్కడ ధ్యానిస్తున్నాము అంటే చక్రరాజమునందు ధ్యానం చేస్తున్నాం. కనుకనే చక్రరాజ నికేతన అన్నారు. నికేతనము అంటే నివాసము అని అర్థం. ఈ తల్లి ఎక్కడ నివసిస్తున్నది అంటే చక్రరాజ నికేతన, చక్రరాజమునందు నివసిస్తున్న తల్లి అంటే చక్రరాజమునే నివాసముగా చేసుకున్న తల్లి అని ఈ నామానికి అర్థం అన్నమాట. చక్రరాజం అంటే ఏమిటి? చక్రము అంటే యంత్రము అని అర్థం. అంటే వృత్తాకారంలో భ్రమిస్తూ ఉంటుంది కనుక చక్రము అన్నారు. యంత్రములన్నీ చక్రములే. అయితే యంత్రములన్నింటిలో కూడా రాజు, రాజు అంటే శ్రేష్టతావాచకం. చక్రరాజు అంటే చక్రములలో శ్రేష్టమైనది అని అర్థం. అంటే యంత్రములలో శ్రేష్టమైన యంత్రం ఏ యంత్రం? శ్రీచక్రమే చక్రరాజము. చక్రరాజం అంటే శ్రీచక్ర యంత్రం అన్నమాట. అమ్మవారు ఎక్కడున్నారంటే శ్రీచక్రంలో ఉన్నారు. శ్రీచక్రంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఆ జగదంబిక. కనుకనే చక్రరాజ నికేతన, ఆ శ్రీచక్రాన్నే తన నివాసంగా చేసుకున్నటువంటి తల్లి. కనుకనే శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి అని కీర్తించారు ముత్తుస్వామి దీక్షితులు మొదలైనటువంటి మహాత్ములందరూ కూడా. కనుక శ్రీచక్రాన్నే నివాసంగా చేసుకున్నటువంటి జగదంబిక అని చెప్పారు. ఇక్కడ చక్రరాజము అంటే శ్రీచక్రము సందేహంలో లేదు, కానీ చక్రరాజము అంటే వ్యష్టిగా మన శరీరమే శ్రీచక్రం, సమిష్టిగా ఈ విశ్వమే శ్రీచక్రం. ఈ విశ్వమంతా ఒక మహాచక్రం. ఈ విశ్వం రెండు విధములుగా చక్రం అని చెప్పవచ్చు. ఒకటి కాలచక్రం, ఇంకొకటి దేశచక్రం. కాలం చక్ర రూపంలో పరిభ్రమిస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా దృగ్గోచరమైనటువంటి విశ్వమంతా కూడా పరిభ్రమిస్తూ ఉంటుంది. భ్రమణ లక్షణం కలిగినటువంటి విశ్వము కాలము కూడా చక్రములే. ఎంత గొప్పది అంటే ఈ విశ్వమంతా చూసుకుంటూ ఒక పెద్ద చక్రరాజం. ఈ చక్రరాజములో ఎవరున్నారు? అమ్మవారే ఉన్నారు. కనుక చక్రరాజ నికేతన అంటే ఈ విశ్వమునందు కాలమునందు నిండి వ్యాపించినటువంటి తల్లి, ఈ విశ్వమునే నివాసంగా చేసుకున్నటువంటిది. అమ్మవారు ఎక్కడ దొరుకుతారు? విశ్వంలోనే దొరుకుతారు. విశ్వమంతా నిండి ఉన్నది అమ్మవారే. చైతన్య స్వరూపిణియే విశ్వమంతా వ్యాపించి ఉంది కనుక విశ్వచక్రంలో కాలచక్రంలో ప్రకాశించే జగదంబిక అని. సరే, ఇంత విశ్వం మనకేం తెలిసి తీరుతుంది? మనకి ఎంత తెలుస్తుంది? మనం చూస్తున్న పరిధి ఎంత? మనం ఉండే కాలం ఎంత? కనుక విశ్వచక్రం గురించి మనకెందుకు? మన శరీర చక్రం గురించి చూస్తే మన శరీరమే మనకు చక్రరాజం. ఎవరి శరీరం వాళ్ళకి చక్రరాజము. అంతకన్నా గొప్ప చక్రం ఉండదు. మన శరీరం కన్నా గొప్పదైన వస్తువు ఏదైనా ఉందా? మనకి మన శరీరమే గొప్ప. కనుక గొప్పది ఏది అంటే మన శరీరమే గొప్పది అని భావన చేస్తే ఈ శరీరం నిండా అమ్మ యొక్క వెలుగే ప్రకాశిస్తుంది. ఈ శరీరంలో అమ్మ తప్ప మరేదీ లేదు. మన కంటిలో, మన చేతిలో, మన శరీరంలో ప్రతి అణువులో ఉన్నది అమ్మవారి యొక్క చైతన్యమే. సర్వ చైతన్య రూప ఆ జగదంబిక. కనుక శరీరంలో చైతన్య రూపంలో ప్రకాశిస్తున్నది అమ్మవారే గనక శరీరాన్ని నివాసంగా చేసుకున్న తల్లి. ఆ శరీరమే చక్రరాజం. అంటే ఈ శరీరం కూడా పరిణామశీలమైనటువంటి శరీరం, దీన్ని నివాసంగా తీసుకున్నది. కనుకనే ధ్యానంలో శరీరాన్నే శ్రీచక్రంగా ధ్యానం చేయమని చెప్తారు.
బాహ్యంగా శ్రీచక్రాన్ని ఆరాధించిన శరీరమే శ్రీచక్రం అని మనకి భావనోపనిషత్తు మంత్రశాస్త్రము తెలియజేస్తున్నాయి. కనుక చక్రరాజము అంటే శరీర రూపమైన శ్రీచక్రము అని అర్థం అన్నమాట. శరీరం శ్రీచక్రం ఎలా అవుతుందో చాలా అద్భుతంగా చెప్తుంది భావనోపనిషత్తు, విస్తృతంగా చెప్తుంది. మన శరీరంలో సప్తధాతువులు, ఇతర ఇంద్రియ శక్తులు ఇవన్నీ కూడా శ్రీచక్రంలో చెప్పబడ్డేటువంటి కోణశక్తులు, దేవతాశక్తులు అవన్నీ కూడా అక్కడ వర్ణించారు. కనుక మన శరీరాన్ని శ్రీచక్రంగా ధ్యానం చేస్తే అమ్మ యొక్క స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. అంతేగాని శరీరాన్ని కేవలం భోగ సంపాదన కోసమో లేక జీవితాన్ని అనుభవించడం కోసమో వినియోగించుకుంటున్నాం అనుకోవద్దు. దీన్ని అమ్మవారికి నికేతనంగా మలుచుకోవాలి. దేహో దేవాలయ ప్రోక్తం అంటే అర్థం అది. ఈ దేహం భగవంతునికి ఆలయం అని గుర్తించాలి. అంతేగాని మన యొక్క అనుభవాలకు ఆలయం కాకూడదు. ఇది అమ్మవారి నివాస భూమి కావాలి. అమ్మవారి ఉపాసనకి ఇది సాధన కావాలి. అందుకే దేహాన్ని దేవాలయంగా దర్శించాలి. అమ్మవారికి ఆలయం శ్రీచక్రం కనుక మన శరీరమే శ్రీచక్రం. ఇది ఎలాగో ఉపనిషత్తులు చెప్పింది, మహాత్ములు తంత్రశాస్త్రాలు వివరించారు. ఆ వివరణ ఎలా ఉన్నది అంటే బైందవం బ్రహ్మరంధ్రేతు సువృత్తంచ త్రికోణకం లలాటేష్టారకం చక్రం భ్రువోర్మధ్యే దశారకం బహిర్దశారం కంఠేతు మన్వస్త్రం హృదయే భవేత్ కుక్షౌతు ప్రథమం వృత్తం నాభ్యామష్టదళాంబుజం కట్యాం ద్వితీయవలయం స్వాధిష్టానే కళాస్త్రకం తస్యాధస్తాత్ తృతీయం మూలాధారే చతురస్రకం ద్వితీయం భూపురం జంఘే తృతీయం వామజంఘకే త్రిపురేసి మహాయంత్రం సృష్టిన్యాస విధిక్రమాత్ అని వర్ణించారు. మనం మఠం వేసి కూర్చున్నామంటే మన శరీరమే ఒక మహామేరు శ్రీచక్రంగా భాషిస్తున్నది అని భావించాలి. ఇందులో శ్రీచక్రంలో ఎన్ని ఆవరణలు ఉన్నాయో మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. బిందువు మొదలుకొని భూపురం వరకు 9 ఆవరణలు ఉన్నాయని, అందులో బిందువు సరిగ్గా సహస్రారము బ్రహ్మరంధ్ర స్థానము, అక్కడ మధ్యలో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఆ బిందువు బ్రహ్మరంధ్రమైతే దాని చుట్టూ ఆవృతమై ఉన్నటువంటిది సువృత్తంచ త్రికోణకం దాని చుట్టూ ఉన్నది. ఆ తర్వాత లలాటే అష్టారకం చక్రం, అటు తర్వాత 8 త్రికోణాలతో ప్రకాశించేటువంటి 3వ ఆవరణ చక్రము లలాటము అంటే పాలభాగం. అటు తర్వాత భ్రువోర్మధ్యే భ్రూమధ్య స్థానం ఏదైతే ఉందో అది దశారకం అంటే దశ త్రికోణ చక్రం అని చెప్పబడేటువంటిది. ఇది అంతర్దశార చక్రం, అది శ్రీచక్రంలో చెప్పబడేటువంటి ఆవరణల్లో. తర్వాత బహిర్దశార చక్రం అని శ్రీచక్రంలో ఉంది, అది కంఠమునందు ప్రకాశిస్తూ ఉంటుంది. అటు తర్వాత 14 త్రికోణాల చక్రం, దాన్నే మన్వస్త్ర చక్రము అంటారు. ఈ 14 త్రికోణాల చక్రము అంటే త్రికోణాల ఆవరణ హృదయే భవేత్, హృదయమునందు ప్రకాశిస్తూ ఉంటుంది. కుక్షౌతు ప్రథమం వృత్తం నాభ్యామష్టదళాంబుజం, అటు తర్వాత ఆవరణలో చెప్పేటప్పుడు వృత్త మధ్యంలో 8 దళాల పద్మము చెప్పబడుతోంది, అదే కుక్షి నాభియందు ప్రకాశిస్తున్నది. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన, ఇందులో చక్రరాజనికేతన అనే నామానికి అర్థం చెప్పుకుంటూ ఉన్నాం. శ్రీచక్రమును నివాసంగా చేసుకున్న తల్లి అని, అదేవిధంగా ఈ విశ్వచక్రము కాలచక్రమే చక్రరాజంగా వర్ణించబడుతుంది. ఈ విశ్వమంతా కాలమంతా నిండి వ్యాపించినటువంటి విశ్వరూపిణి అయినటువంటి జగదంబిక చక్రరాజనికేతన అని వర్ణించారు. మానవుని యొక్క శరీరమే చక్రరాజము అని చెప్పుకుంటున్నాం. శ్రీచక్రము ఈ శరీరం, ఈ శరీరాన్ని శ్రీచక్రంగా భావన చేసి అమ్మవారి ఆలయంగా భావన చేయాలి. దేహో దేవాలయ ప్రోక్త అని చెప్పినట్లుగా ఈ విషయం ఉపనిషత్తులు వర్ణించి చెప్పాయి, మంత్రశాస్త్రాలు వర్ణించి చెప్పాయి. ఎలా భావన చేయాలి ఈ శరీరాన్ని శ్రీచక్రంగా అంటే, మనం ధ్యాన భంగిమలో కూర్చొని ఈ శరీరాన్ని మేరుప్రస్తారంగా ఉన్నటువంటి శ్రీచక్రంగా భావించే విధానాన్ని ఎలా శాస్త్రం చెప్తున్నది అంటే, శ్రీచక్రం బ్రహ్మరంధ్రేతు లేదా బైందవం బ్రహ్మరంధ్రేతు సువృత్తంచ త్రికోణకం, సహస్రార కమలం బ్రహ్మరంధ్రం దగ్గర ప్రకాశిస్తుంది కనుక ఆ బ్రహ్మరంధ్ర స్థానమే శ్రీచక్రంలో మధ్యలో ఉండేటువంటి బిందు స్థానము. ఆ బిందువు తర్వాత త్రికోణకం 2వ ఆవరణ. 9 ఆవరణలు కదా శ్రీచక్రానికి, 2వ ఆవరణ త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణం సరిగ్గా ఆ బ్రహ్మరంధ్రంలో బిందువు చుట్టూ ఉండేటువంటి స్థానములు. అటు తర్వాత లలాటే అష్టారకం చక్రం, పాలభాగం వద్ద
అష్టారక చక్రం ఉంటుంది. ఇది 3వ ఆవరణ. అష్టారక చక్రం అంటే 8 త్రికోణాలతో ఉండేటువంటి చక్రం. భ్రువోర్మధ్యే దశారకం, కనుబొమల నడిమి ప్రాంతంలో దశార చక్రము అంటే 10 త్రికోణాలతో ఉండేటువంటి చక్రము. ఇది అంతర్దశార చక్రము అంటారు. అది భ్రూమధ్య స్థానంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అటు తర్వాత బహిర్దశార చక్రము 5వ ఆవరణలో ఉండేటువంటిది. ఇది కంఠేతు, కంఠమునందు ప్రకాశిస్తూ ఉంటుంది బహిర్దశార చక్రము. మన్వస్రం హృదయే భవేత్, బహిర్దశార చక్రం తర్వాత 6వ ఆవరణలో 14 త్రికోణాల చక్రం ఉంటుంది. అది హృదయే భవేత్, అది హృదయమునందు ప్రకాశిస్తూ ఉంటుంది అని 6 ఆవరణల్ని నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ ఆవరణ ఎక్కడ ఉంది శరీరంలో అంటే కుక్షౌతు ప్రథమం వృత్తం నాభ్యామష్టదళాంబుజం. 7వ ఆవరణ ఒక వృత్త మధ్యంలో 8 దళాల పద్మంగా కనబడుతూ ఉంటుంది. ఆ వృత్తము ఏది అంటే కుక్షౌతు, మన యొక్క కుక్షి అంటే ఉదరం ఉన్నదే, ఆ ఉదరమే వృత్తము. ఆ వృత్త మధ్యంలో ప్రకాశిస్తూ ఉన్నది అష్టదళాంబుజం, 8 దళాల పద్మము. ఆ చక్రము నాభి యందు ఉంటుంది. ఈ విధంగా కుక్షి నాభి కలిసి 7వ ఆవరణలో ఉన్నటువంటి చక్రంగా ప్రకాశిస్తూ ఉన్నది. కట్యాం ద్వితీయ వలయం స్వాధిష్టానే కళాస్త్రకం. కళాస్త్రకం అంటే 16 దళాల పద్మము, దాని చుట్టూ ఉండేటువంటి వృత్తము. ఇలా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది 8వ ఆవరణ అన్నమాట. అది ఎక్కడున్నది అంటే కట్యాం ద్వితీయ వలయం స్వాధిష్టానే కళాస్త్రకం. కటి స్వాధిష్టాన చక్రము. కటి అంటే నడుము, స్వాధిష్టాన చక్రస్థానము యోగపరంగా. ఈ రెండూ కూడా ఈ 8వ ఆవరణ చక్రంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అటు తర్వాత తస్యాధస్తా తృతీయం మూలాధారే చతురస్రకం, ద్వితీయం భూపురం జంఘే, తృతీయం వామజంఘకే, త్రిపురేసి మహాయంత్రం సృష్టిన్యాస విధి క్రమాత్. ఇక్కడ వర్ణించేటప్పుడు మూలాధారం అనేదైతే చెప్పబడుతుందో ఆ మూలాధారం, దాని చుట్టూ ఆవరించుకున్నటువంటి శరీర ప్రాంతం, ఇది 9వ ఆవరణ అయినటువంటి భూపుర చక్రాన్ని చెప్తూ ఉన్నది. ఈ భూపురం కూడా ఎలా ఉన్నది అంటే ఆ భూపురంలో ప్రథమ భాగం అనేటటువంటిది దక్షిణ జంఘయందు అంటే దక్షిణపు అంటే కుడికాలి పిక్కలో ప్రకాశిస్తూ ఉంటుందిట. ఎడమకాలి పిక్కలో ఆ భూపురం యొక్క 3వ భాగం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇలా ఉంటూ మూలాధారమునందు మరి ఒక భాగము. ఈ విధంగా మొత్తం శరీరంలో బ్రహ్మరంధ్రం మొదలుకుని ఈ కాలి పిక్కల వరకు, మూలాధారము వరకు శ్రీచక్ర స్థానమే. ఈ శ్రీచక్రం అంతా కూడా అమ్మవారి యొక్క చైతన్యమే నిండి ఉంది. ఒక ఇంట్లో ఒక దీపం వెలిగితే ఆ ఇల్లంతా కాంతి పరచుకున్నట్లుగా ఆ బిందువు యొక్క వెలుగే శ్రీచక్రమంతా నిండి ఉంది. అలాగే సహస్రార కమలంలో బిందు స్థానంలో ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్రీమాత యొక్క వెలుగు ఈ శ్రీచక్ర రూపమైన శరీరం అంతా ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు క్రమంగా ధ్యానం చేస్తే ఈ నేను అనే దేహాభిమానం పోయి ఇదంతా కూడా అమ్మవారి యొక్క వెలుగే, అమ్మవారి యొక్క కరుణే అనేటువంటి అవగాహన వస్తుంది. కనుక చక్రరాజము అంటే శరీర రూప శ్రీచక్రమునందు ఆత్మ చైతన్యంగా ప్రకాశిస్తున్నది అమ్మవారే అని గ్రహించడం. ఇదే ఆత్మవిద్య అయిన శ్రీ విద్యా సాధన. ఇలాగా చక్రరాజ నికేతన అయినటువంటి ఆ అమ్మవారు పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. ఆ తల్లి ఉపాస్యమూర్తిగా మన చేత ఉపాసింపబడే దివ్యమంగళ విగ్రహంగా ఆవిర్భవించింది కదా. ఆ ఆవిర్భవించిన తల్లి యొక్క పేరు ఈ ఉపాస్యమూర్తిగా ఏం చెప్తున్నారంటే పార్వతీ అని వర్ణిస్తున్నారు. అంటే చారురూప, చారుహాస అని వర్ణించబడుతున్న ఈ తల్లి యొక్క పేరు పార్వతీ అన్నమాట. ఆ పార్వతీ స్వరూపమే ఇందులో వర్ణిస్తున్నటువంటిది అంతా కూడా. ఈ పార్వతి ఆ శ్రీమాతృస్వరూపమే. అందువల్లనే ఆ పార్వతి అనే నామం ఇక్కడ చెప్తున్నారు అమ్మవారికి. అమ్మవారు పార్వతి. పార్వతి అంటే పర్వతరాజు యొక్క కుమార్తె గనక పార్వతి అన్నారు. పర్వతరాజు ఎవరు? హిమవంతుడు. హిమవంతుని యొక్క కుమార్తె అమ్మవారు. అందుకంటే హిమాచల మహావంశ పవనాయే నమో నమః అని అమ్మవారిని అన్నారు. హిమాచల మహావంశంలో పుట్టింది. హిమవంతుని తపస్సుకు ఫలంగా లభించింది జగదంబిక. అందువలన పర్వతరాజపుత్రిగా పార్వతిగా వర్ణించబడింది. ఇక్కడ అమ్మవారిని పార్వతి అనడంలో మరొక అర్థం ఏమిటంటే అమ్మవారు ఆత్మస్వరూపిణి అని ముందు నుంచి చెప్తూ వస్తూ ఉన్నాం. స్వాత్మైవ దేవతా ప్రోక్త లలిత విశ్వవిగ్రహాన్ని. ఈ ఆత్మతత్వం ఎటువంటిది అని వర్ణిస్తూ ఉపనిషత్తులు చెప్తాయి. కూటస్థమచలం ధ్రువం అని చెప్పాయి. కదలకుండా అచలంగా, ధ్రువంగా, స్థిరంగా
శాశ్వతంగా ఉండేటటువంటిదే ఆత్మతత్వము అని వర్ణించాయి. పర్వతము కూడా అచలము ధ్రువము, అది ఎప్పుడు చెదరదు, కదలదు, సుస్థిరంగా ఉంటుంది. కనుక పర్వతము వలె చెదరకుండా కదలకుండా కూటస్థమై అచలమై ధ్రువమై ఏ తత్వమున్నదో ఆ పరమాత్మ తత్వమే పార్వతి అని వర్ణించబడుతున్నది. అచలమై ధ్రువమై కూటస్థమైనటువంటి సుస్థిరమైనటువంటి తత్వం గనక పార్వతి అని తత్వపరమైన అర్థం అన్నమాట. రూపపరంగా లీలాపరంగా నామపరంగా ఒక అర్థము, తత్వపరంగా మరొక అర్థము, రెండు అర్థములు కూడా అమ్మవారికే సరిపోతాయి. ఈ పార్వతి అనే పేరు కూడా ఆ జగదంబిక యొక్క దివ్యనామముల్లో ఒకటి. భవానీ మొదలైన నామముల వలె మహామహిమాన్వితమైనటువంటి నామము. పర్వములను వృద్ధి చేయునది ఆ తల్లి. పర్వములు అంటే ఆనందములు అని అర్థము. ఈ సృష్టి అంతా పర్వములతో కూడింది. పర్వము అంటే భాగములు అని కూడా చెప్తూ ఉంటాం మనం. భాగములతో కూడుకున్నటువంటిది ఈ విశ్వమంతా కూడా. భాగములో కూడుకున్న విశ్వమంతా కలిపి పరిపూర్ణంగా ఉన్నటువంటిది ఏదో ఆ తల్లి పార్వతి అని కూడా అర్థం. హిమవంతుని యొక్క కుమార్తె పార్వతి అని అర్థం ఎలాగూ చెప్పుకున్నాం. ఈ విషయం మనకు ఉపనిషత్తుల్లోనే కనబడుతుంది. అమ్మవారు దివ్యమంగళ విగ్రహంగా ప్రకాశించి కనిపించి దేవతలతో చెప్తారు, నేనెవరినో తెలుసా? ఉమా హైమవతి బహుశోభమానా. ఉమా హైమవతి. హైమవతి అంటే హిమవంతుని యొక్క కుమార్తె అని. కనుక హైమవతి పార్వతి అనేటువంటిది ఒకే అర్థాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఆ తల్లి పద్మనయన అని వర్ణించారు. చారు రూపా నుంచి కూడా అమ్మవారి యొక్క ఉపాస్య రూపాన్ని వర్ణిస్తున్నారు అని తెలుసుకోవాలి. ఆ వర్ణనలో ఇప్పటి వరకు రూపాన్ని వర్ణించారు, నవ్వుని వర్ణించారు. అమ్మవారు సమస్త లోకమునకు శాసకురాలు అని జగన్నాథ ద్వారా చెప్పారు. ఎక్కడుంటారు అంటే చక్రరాజములో ఉంటారని చెప్పారు. ఆ అమ్మ పేరేమిటి అంటే పార్వతి అని చెప్పారు. ఇంకా మంగళమైనటువంటి విగ్రహంలో మరి యొక్క దివ్యములైనటువంటి స్థానములు ఉన్నాయి, వాటిని వర్ణిస్తున్నారు. అది ఏమిటి అంటే పద్మనయన అని చెప్పారు. అమ్మవారి యొక్క నయనములు ఎలా ఉన్నాయంటే పద్మముల వలె ఉన్నాయన్నమాట. పద్మముల వంటి నయనములు కల తల్లి కనుక పద్మనయన అన్నారు. ఎందుకు పద్మములతో పోల్చారు అని, సాధారణంగా ఉత్తమమైనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ వారి యొక్క నయనములు పద్మముల వలె ఉంటాయి అనేటువంటిది సాముద్రిక లక్షణ శాస్త్రం మనకు తెలియజేస్తోంది. పద్మము వలె విశాలంగా ఉంటాయి, వికసనాత్మకంగా ఉంటాయి. అంటే ముడుచుకుపోయి ఉండవు ఆ కళ్ళు, వికసించి ఉంటాయి, విస్ఫారితమై ఉంటాయి. ఎప్పుడు కళ్ళు వికసిస్తాయి? ఉత్సాహం ఆనందం బాగా ఉన్నప్పుడు కళ్ళు వికసిస్తాయి. సందేహము భయము ఇత్యాదులు ఉన్నప్పుడు కళ్ళు ముడుచుకుపోతాయి. అమ్మవారి కళ్ళు ఎప్పుడు ముడుచుకుని ఉండవు, వికసనాత్మక లక్షణం కలిగినటువంటివి. పద్మనయన అంటే వికసనాత్మక లక్షణం కలిగినటువంటి నయనములు. మంచి కళలతో ప్రకాశిస్తున్నాయి అమ్మవారి కళ్ళు. అన్ని కాంతులు ఆ కళ్ళ నుంచి వచ్చినటువంటివే. జగత్తంతా వికసిస్తున్నది ఆ కనుచూపుల వల్లనే. వికసనాత్మకమైన ఈ జగత్తు యొక్క వికసనానికి కారణమైనటువంటిది అమ్మవారి యొక్క కనుచూపులు. కనుక వికసన లక్షణం కలిగినటువంటి నేత్రములు అమ్మవారివి. తస్య యథాకప్యాసం పుండరీకమేవ మక్షిణి అని శృతి వర్ణిస్తోంది, వేదమాత వర్ణిస్తోంది. ఆ పరతత్వము పరబ్రహ్మము రూపము ధరించితే పద్మనయన అవుతోంది. జగత్తును అమ్మ చూస్తున్నది, చూస్తూ ఉంటేనే జగత్తు వృద్ధి చెందుతోంది. కనుక ఆ చూడడానికి కావలసినంత విశాలత, వికసన లక్షణము, ప్రసన్న లక్షణము అమ్మవారి నయనముల్లో ఉన్నాయి. పద్మాన్ని చూస్తేనే, బాగా వికసించిన పద్మాన్ని చూస్తే ఒక ప్రసన్నత కలుగుతుంది. అదేవిధంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అలాగే అమ్మవారి యొక్క నయన శోభని మనం ధ్యానించినంత మాత్రాన మన మనస్సులో ఒక వికసనము ప్రసన్నత లభిస్తుందన్నమాట. ఆ విధంగా సర్వ జగత్తు పట్ల పరిపూర్ణమైనటువంటి కరుణని విరజిమ్మేటటువంటి వికసనాత్మక లక్షణము కలిగిన అమ్మ నయనాలకు నమస్కారం. పద్మనయన ఆ తల్లి. పద్మము ఐశ్వర్య సంకేతం కూడా, పూర్ణ ఐశ్వర్యానికి సంకేతం. అందువల్ల అమ్మ నయనములు ఐశ్వర్యవంతములై ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి పద్మనయన అయిన జగదంబికకు నమస్కారము. ఆ తల్లే పద్మరాగ సమప్రభ అని తర్వాతి నామము. పద్మరాగముల వంటి కాంతితో ప్రకాశిస్తున్న తల్లి అని. పద్మరాగములు లేత ఎరుపు కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. అనేకములైన మణులు రత్నాలు వర్ణించి చెప్పారు. అందులో సింహళ దేశంలో దొరికేటువంటి మాణిక్యాలకి పద్మరాగాలు అని పేరు. ఇవి లేత ఎరుపు కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఎర్ర తామరలు ఎలా వికసించి ఉంటాయో అలాంటి కాంతితో ఉంటాయన్నమాట. అందువల్లే పద్మరాగములు అన్నారు. రాగం అంటే ఎరుపు,
పద్మము వంటి ఎరుపుని ప్రకాశింపజేసేవి కనుక ఆ మణులకి పద్మరాగములు అని పేరు అనమాట. అమ్మవారి యొక్క శరీరం నుంచి వచ్చే వెలుగులన్నీ కూడా ఒక మణి నుంచి వెలుగు వస్తున్నట్టుగా వస్తున్నాయి. మణిని కానీ పెడితే మరి ఆ గదిలో దీపం పెట్టక్కర్లేదు అంటారు. అలాంటి మణులు ఉండేవి. కేవలం మణుల్నే దీపాలుగా పెట్టేటటువంటి శాస్త్రము, సంప్రదాయము, విశేషాలు ఒకప్పుడు ఉండేవి ఈ దేశంలో. కనుక మణిదీపాలు అనే మాట ఇప్పటికీ వింటూ ఉంటాం. మణిదీపాలు అంటే అర్థం మణినే దీపంగా పెట్టడం అన్నమాట. మణి స్వయం ప్రకాశ రక్షణంతో ఉంటుంది. దాని నుంచి వెలుగులు విరజిమ్ముతూ ఉంటాయి. పద్మరాగం కూడా అలాంటి స్వయం ప్రకాశ లక్షణం కలిగినటువంటి మణి అన్నమాట. పద్మరాగాన్ని కానీ ఉంచితే దాని నుంచి ఆ లేత ఎర్రని కాంతులు ప్రసరింపబడుతూ ఉంటాయి. అలాగా అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షిం అని చెప్పుకున్నాం కదా. అమ్మవారి యొక్క స్వరూపం సర్వారుణ, సర్వము అరుణమయమైనటువంటి వెలుగుతో ఉంటుంది. కనుక ఇక్కడ అమ్మవారి యొక్క ఉపాస్య రూపాన్ని వర్ణిస్తున్నాం కనుక పద్మనయన అయినటువంటి ఆ జగదంబిక ఎలాంటి శరీర ఛాయతో ప్రకాశిస్తోంది అంటే లేత ఎరుపు కాంతితో ప్రకాశిస్తున్నది. ఆ వెలుగు పుంజమంతా కూడా అమ్మవారి యొక్క శరీరం నుంచి ప్రసరింపబడి నలుదిక్కలా నిండిపోయింది అన్నమాట. ఆ విధంగా లేత ఎరుపు కాంతులని, పద్మరాగముల వంటి లేత ఎరుపు కాంతులని విరజిమ్ముతున్నటువంటి తల్లి గనుక పద్మరాగ సమప్రభా, పద్మరాగముల వంటి కాంతికల తల్లి అని. ఈ తల్లి ఎక్కడ కూర్చున్నది అంటే ఒక ఆసనం ఉండాలి కదా. ఎక్కడ కూర్చున్నది అంటే పంచప్రేతాసనాసీనా, పంచప్రేతలని ఆసనంగా చేసుకుని ఆసీనురాలైన తల్లి అని వర్ణించారు. పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. ఈ నామాలు చారురూప అనేటువంటి నామం నుంచి వస్తున్నటువంటి అమ్మవారి యొక్క ఉపాస్య రూపాన్ని వర్ణిస్తున్నటువంటి నామములు. అమ్మవారి యొక్క మేనిఛాయ పద్మరాగమణుల వంటి వెలుగుతో ప్రకాశిస్తున్నదని, ఆ అమ్మ ఎక్కడ కూర్చున్నది అంటే పంచప్రేతాసనాసీన, పంచప్రేతలతో తయారు చేసిన ఆసనముపై ఆసీనురాలైన తల్లి. ఏమిటి ప్రేతలు? పంచప్రేతలుట, 5 ప్రేతలవి. 5 ప్రేతలతో చేసిన ఆసనం మీద కూర్చున్నది. ఏమిటయ్యా ఈ మాట? ప్రేత అంటే శవము అని కూడా అర్థం ఉన్నది. కనుక శవాసన అని కూడా అమ్మకు పేరు. ఈ శవ, ప్రేత ఈ శబ్దాలకి తాత్వికమైన యౌగికమైనటువంటి అర్థాలు ఉన్నాయి. వాటిని గ్రహించాలి. ఎందుకంటే జగదంబ యొక్క స్వరూపాన్ని. కనుక తత్వ స్పృహ లేనిదే దేవత అర్థం కాదు. దేవత అర్థం కావాలంటే తాత్వికమైన స్పృహ కలిగి ఉండాలి. ప్రతి దేవత కూడా తత్వాన్ని ప్రకటిస్తుంది. కనుక నామము ద్వారా, రూపము ద్వారా తత్వాన్ని గ్రహించాలి. అమ్మ పంచప్రేతలతో అమర్చినటువంటి ఆసనం మీద కూర్చుంది. ప్రేత అంటే అర్థం ఏమిటి? ఏ క్రియ లేకుండా ఉండే స్థితిలో ఉన్నదాన్ని ప్రేతము అంటారు. అంటే శవము అని ఎందుకు అంటున్నామంటే క్రియ లేదు అక్కడ. ఏ క్రియ లేని స్థితిలో ఉన్న వాటికి ప్రేత అన్నారు. ఇప్పుడు పంచప్రేతలు ఎవరు అంటే సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అనేవి పంచకృత్యములు అనేటువంటిది. ఈ పంచకృత్యాలతో జగత్తు నిర్వహించబడుతూ ఉంటుంది. ఈ పంచకృత్యాలు చెయ్యకుండా ఉన్నప్పుడు ఆ బ్రహ్మము నిష్క్రియగా ఉంటుందన్నమాట. ఈ నిష్క్రియ అంటే సృష్టి స్థితిలనే క్రియ చేయకుండా ఉంటుంది. అంతేగాని చైతన్యరహితం కాదు. ఎప్పుడూ చైతన్యవంతమే అది. కానీ ఈ క్రియ అనేది ఉపసంహరింపబడింది అక్కడ. సృష్టి స్థితిలయాది క్రియలు ఉపసంహరింపబడినప్పటి పరబ్రహ్మ స్థితి ఏదైతే ఉందో అదే పంచప్రేత అని చెప్పబడుతున్నటువంటిది. ఆ పరబ్రహ్మ ఈ 5 పనులు చేసేటప్పుడు 5 రూపములతో వస్తున్నాడు ఆయన. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ అనే పంచకృత్యములు చేసేటప్పుడు 5 రూపాలతో వస్తున్నాడు. ఈ కృత్యముల నుంచి విరమించుకున్నప్పుడు నిష్క్రియగా ఉన్నాడు. ఆ నిష్క్రియ స్థితిని పంచప్రేత అనేటువంటి శబ్దం తెలియజేస్తుంది. అంతేగాని నిశ్చైతన్యం కాదు. ఆయన ఎల్లవేళలా చైతన్యమే, సచ్చిదానంద ఘనుడే. కానీ సృష్టి రూపకమైనటువంటి క్రియ నుంచి పరాన్ముఖుడై ఉన్నాడనమాట. అది ఉపసంహరింపబడింది. కనుక ఆ పరబ్రహ్మమును అధిష్ఠించి ఉన్నది అమ్మ. అంటే ఈ సృష్టి స్థితిలయలు కూడా చెయ్యనప్పుడు పరబ్రహ్మ ఎలా నిష్క్రియగా ఉన్నాడో ఆ నిష్క్రియగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని విడవకుండా ఉన్నటువంటిది, ఆయన అధిష్ఠించి ఉన్నది జగదంబిక. కనుక పంచప్రేతాసనాసీన అంటే సృష్టి స్థితిలయాది కృత్యములు చెయ్యకుండా ఉన్న పరబ్రహ్మను అధిష్ఠించిన శక్తి అని చెప్పబడుతున్న అర్థం అన్నమాట. అందుకే కాళీదేవి నిష్క్రియతో ఉన్నటువంటి శివుని మీద నిల్చున్న రూపం మనకి వర్ణించి చూపిస్తాయి దశమహావిద్యలు. దీని యొక్క అర్థం కూడా ఇదే తత్వాన్ని తెలియజేస్తుంది.
ఇప్పుడు పంచప్రేతాసనాసీన అన్నది కూడా ఇదే అర్థాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మము 5 విధములుగా ఉన్నది అని చెప్పుకున్నాం. అంటే పంచకృత్యాలు చేయడానికి అవే బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ అనేటువంటివి పంచబ్రహ్మలు. వీరు ఈ పంచబ్రహ్మలు పంచకృత్యాలు చేసేటప్పుడు పంచబ్రహ్మలు అనిపించుకుంటున్నారు. పంచకృత్యాలు చెయ్యనప్పుడు పంచప్రేతలు అనిపించుకుంటున్నారు. ప్రేతల వలె నిష్క్రియగా ఉన్నారు వీళ్ళు. ఇలా నిష్క్రియగా ఉన్న వాళ్ళ యందు శక్తి ఉత్పన్నమైనది. శక్తి ఉత్పన్నమైందంటే ఎక్కడో బయట నుంచి రాలే, వాళ్ళలోంచే సంకల్పాత్మకంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకంగా శక్తి ఉద్భవించింది. ఆ ఉద్భవించిన శక్తితో సృష్టి స్థితిలయాది పంచకృత్యాలు జరుగుతున్నాయన్నమాట. ఈ విధంగా పంచప్రేతలుగా నిష్క్రియగా ఉన్న వారిని క్రియావంతులుగా చేసి చైతన్యవంతులుగా చేసినటువంటి పరాశక్తి ఆ పరబ్రహ్మ యొక్క శక్తి జగదంబిక. అందువల్లనే పంచప్రేతాసనాసీన అన్నారు. ఇప్పుడు మనకి అమ్మవారికి సంబంధించిన పటాల్లో కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. అమ్మవారు ఒక 4 కోళ్ల మంచం మీద, మంచం అంటే పర్యంకం మీద కూర్చుంటారు ఆసనం మీద. ఆ 4 కోళ్లలోని ఒక కోడికి బ్రహ్మ, ఒక కోడికి విష్ణువు, ఇంకొక కోడికి రుద్రుడు, ఇంకొక కోడికి ఈశ్వరుడు ఉంటారు. మధ్యలో పరచిన బల్ల పర్యంకము అంటామే, అదేమో సదాశివుడు అనమాట. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయే భజంతి త్వాంధన్యాం కతిచన చిదానందలహరీం అని సౌందర్యలహరిలో ఆదిశంకరులు వర్ణించారు. ఈ విషయం ఇంతకు ముందు కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఈ విధంగా 4 కోళ్లుగా అమరేరు 4 బ్రహ్మలు. 5వ బ్రహ్మ సదాశివుడు పర్యంకంగా అమరేడు. దానిపై అమ్మవారు కూర్చుంది. ఏమిటి ఇలా మనుషుల మీద కూర్చోవడం అని మనకు అనిపిస్తూ ఉంటుంది బొమ్మను చూస్తే, ఎందుకంటే తత్వం తెలియకపోవడం వల్ల. ఇక్కడ అర్థం ఈ 5 విధముల క్రియలు చేసే ఒకే పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మ యొక్క శక్తి జగదంబిక అని మొత్తంగా కలుపుకుంటే అంతా కలిపి ఒకటే శక్తిమయమైనటువంటి పరబ్రహ్మమే. అది క్రియాభేదం చేత 5 బ్రహ్మలు అయ్యారు. ఆ 5 బ్రహ్మలు శక్తిగాని ప్రసరించకపోతే అశక్తులే వాళ్ళు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శక్తి ప్రసరణగానే జరగకపోతే అశక్తులే అన్నమాట. అది చెప్పడానికే పంచప్రేతలు అని అన్నారు. వాళ్ళు అశక్తులై ఉన్నటువంటి స్థితిలో, అంటే నిష్క్రియులై ఉన్నటువంటి స్థితిలో వారి యొక్క చైతన్యమైనటువంటి జగదంబిక ఉద్భవించి ఉత్పన్నమై వివర్తమై వచ్చినది. అందువల్ల పంచప్రేతాసనాసీన అని వర్ణించారు. తర్వాత పంచబ్రహ్మస్వరూపిణి అనే నామం వస్తున్నది. వారిని అధిష్ఠించి వారిని క్రియావంతుల్ని చేసింది అమ్మ. క్రియావంతుల్ని చెయ్యగానే వాళ్ళు ఈ పని చేయడం ప్రారంభించారట. ఆ పని చేసిన ప్రారంభించినప్పుడు ఈ ప్రేతలు కాస్త బ్రహ్మలైపోయారు, పంచబ్రహ్మలైపోయారు. అంటే క్రియావంతులయ్యారు. క్రియావంతులయ్యారంటే ఇప్పుడు వాళ్ళ పని బట్టి వాళ్ళ గుర్తింపు వచ్చింది. బ్రహ్మ అనే గుర్తింపు ఎందుకు వచ్చింది? సృష్టి అనే పని చేస్తున్నాడు కనుక. విష్ణువు అనే గుర్తింపు ఎందుకు వచ్చింది? స్థితి అనే పని చేస్తున్నాడు. రుద్రుడు సంహారం అనే పని చేస్తున్నాడు. ఈశ్వరుడు తిరోధానం అనే పని చేస్తున్నాడు. సదాశివుడు అనుగ్రహం అనే పని చేస్తున్నాడు. ఈ 5 పనులు వాళ్ళు చేస్తున్నారు. ఈ చేస్తున్నప్పుడు వాళ్ళ పంచబ్రహ్మలు అయ్యారు. ఈ పనులు అనేది శక్తి వల్ల జరుగుతుంది. ఆ శక్తి జగదంబికే కనుక వారు వారిగా గుర్తింపబడ్డానికి వారి లక్షణం ఒకటి ఉంది కదా, ఆ లక్షణం అమ్మవారు అన్నమాట. కనుక వారే అమ్మవారి యొక్క స్వరూపములుగా ఇక్కడ వర్ణిస్తున్నారు. పంచబ్రహ్మస్వరూపిణి అనడంలో పంచబ్రహ్మలుగా ప్రకాశిస్తున్నది అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులనే పంచబ్రహ్మలుగా ప్రకాశిస్తున్నది అని. పంచబ్రహ్మలు అనే దానికి మరొక 5 పేర్లు కూడా చెప్తారు. అవి ఏమిటి అంటే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచబ్రహ్మలు ఉన్నారు. ఈ పంచబ్రహ్మలే సదాశివుని యొక్క 5 ముఖాలుగా వర్ణిస్తారు. నిజానికి పంచబ్రహ్మలు కలిపి ఒకే పరబ్రహ్మం. అందుకే పంచబ్రహ్మలు కూడా 5 ముఖాలు చెప్పడంలో 5 ముఖాలు ఒక్కడికే ఉన్నాయి కదా. ఈ పంచబ్రహ్మలు కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. అంటే శివుని యొక్క శక్తే ఇన్నయ్యింది కనుక ఆ శివశక్తి ఆ రూపములుగా చెప్పబడుతోంది. అందుకే పంచబ్రహ్మస్వరూపిణి అంటే సజ్జోజాతాది పంచబ్రహ్మలుగా ప్రకాశిస్తున్నటువంటిది. మొత్తానికి సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహములైనటువంటి పంచకృత్యాలని బ్రహ్మచేత నిర్వహింపజేస్తూ వాటిగా ప్రకాశిస్తున్న తల్లి గనక పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అని చెప్పారు. ఇలాగా సకలంగా జగద్రచన చేస్తున్న తల్లి నిష్కళ స్వరూపిణి కూడా, పూర్ణ నిర్వికార పరబ్రహ్మస్వరూపిణి కూడా. అందుకే నిష్కళాస్వరూపిణి జగదంబిక అని చెప్తూ తర్వాతి నామంలో చిన్మయీ పరమానంద
విజ్ఞానఘన రూపిణి ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత. పంచబ్రహ్మస్వరూపిణి వరకు సాధన స్థితిలో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించడం, ఆ దివ్యమంగళ విగ్రహమే శ్రీచక్రం మీద ప్రకాశిస్తున్నదని, ఆ శ్రీచక్రంలో పంచప్రేతలపై ఆసీనురాలి పంచబ్రహ్మస్వరూపములుగా ప్రకాశిస్తున్నదని ధ్యానించిన తర్వాత అలా ప్రకాశిస్తున్నది నిజానికి వీటన్నిటికీ అతీతమైనటువంటి నిష్కళతత్వము. ఆ నిష్కళతత్వము చిన్మయము. ఆ చిన్మయమే పరబ్రహ్మ యొక్క అసలు స్థితి, నిర్వికార స్థితి. చిన్మయి, చిత్ మయి, చిన్మయి. చిత్ అంటే చైతన్యము అని. అమ్మవారు ఎవరంటే పూర్ణ చైతన్య స్వరూపిణి, మరొకటి కాదు. అందుకే చైతన్యమయి అమ్మవారు. చైతన్యమయి అని చెప్పేదాన్ని చిన్మయి అని చెప్పారు. చైతన్యమే అమ్మవారి యొక్క స్వరూపము. ఒక విద్యుత్ తీగలో ఒక రాగి తీగే అది, కానీ ఆ రాగి తీగలో విద్యుత్తు ప్రసరించినట్లుగా ఈ విశ్వములో అమ్మవారి యొక్క చైతన్యం ప్రసరిస్తోంది. కనుక రాగి తీగే విద్యుత్తు కాదు, అందులో ఉన్నది విద్యుత్తు. అలాగే విశ్వమే అమ్మవారి యొక్క రూపమా అంటే విశ్వములో ఉన్న చైతన్యం అమ్మవారి యొక్క స్వరూపం. ఆ చైతన్యమే అమ్మవారు. అందువల్ల చిన్మయి, చైతన్య మాత్ర స్వరూపురాలు, చైతన్యమయి అయినటువంటిది. ఈ చిత్ అనే మాట ఉన్నదే, ఇది ఉపనిషత్తుల్లో ఆత్మతత్వానికి వాడుతుంటారు కదా. సచ్చిత్ ఆనందము అని. పరబ్రహ్మ యొక్క స్థితే చిత్. చిత్ అంటే కేవల జ్ఞానస్వరూపము, కేవల సత్తాస్వరూపము, కేవల ఉనికి మాత్రమైనటువంటిది అని. అమ్మవారు చిన్మయి, నిష్కళ స్వరూపురాలు, చైతన్య స్వరూపురాలు అని దీనికి అర్థం. చతుర్బీజం, చతుర్బిందు, చతుష్కూటం, చతుష్పదం, చతుష్టయమవస్థానాం నిష్కళం చిన్మయం స్మృతం అని చెప్పారు. మంత్రాదులు, ప్రపంచము ఇవన్నీ కూడా నాలుగింటితో కూడుకుని ఉంటాయి. ప్రధానికి 4 విభజనలు చెప్పారు. చతుర్బిందువులు అన్నారు. రక్త, శుక్ల, మిశ్ర, సంవిద్ బిందువులు అని. అలాగే 4 రకములైన బీజములు, 4 రకములైన కూటములు, 4 రకములైన పాదములు, 4 రకములైన అవస్థలు. ఇవి మంత్రాల్లో కూడా ఉంటూ ఉంటాయి. ఇవే రహస్యాలు. ఇవన్నీ కూడా సాధన స్థితిలో ఉండేటువంటివి. దాటిపోయిన తర్వాత 4ంటికి అతీతమైన స్థితి ఉన్నది. అదే నిష్కళం చిన్మయం స్మృతం అని చెప్తున్నది శాస్త్రము. నిష్కళమైనటువంటి తత్వము, ఆ నిష్కళ స్వరూపమే ఇక్కడ చెప్పబడుతున్నది. అదే చిన్మయి అని. ఆ నిష్కళ స్థితి అనుభూతి స్థితి. ఒక వస్తువు అనుభూతికి అందే వరకే వస్తువు. అనుభూతికి వచ్చేసిందా ఇంకా వస్తువు యొక్క నామరూపములు రెండూ లేవు. కనుక చారురూప, చారుహాస అని చెప్పబడుతున్న తల్లి అనుభూతి స్థాయిలో చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. అనుభూతి స్థాయిలో కేవల నిష్కళ తత్వం మాత్రమే. కనుకనే పరమానంద అని తర్వాతి నామం. చైతన్యమయి అయినటువంటి జగదంబిక ఆనందమయి అని తర్వాత. అమ్మ యొక్క తత్వం ఇదంతా కూడా. ఎటువంటి ఆనందము అంటే పరమానంద అని ఒక్క మాటలో చెప్పారు. సృష్టిలో ఆనందాలు అనేకం చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఆనందం. ఒకటి ఆనందం అనుకునే లోపలే మరొకటి వస్తుంది. రాగానే ఇది పక్కకు పోయి అదే ఆనందం అంటుంది. అది అనుభవిస్తుంటే మరి ఇంకొకటి వస్తుంది, అప్పుడు అది పోతుంది. కనుక ఇవాళ ఆనందం రేపటికి ఆనందం కాకుండా పోతుంది నిత్య జీవితంలో. కానీ ఆ పరబ్రహ్మ తత్వం అటువంటిది కాదు. అది అఖండమైన ఆనందం, శాశ్వతమైన ఆనందం, నిత్యమైన ఆనందం. అందువల్లనే అది పరమమైన ఆనందం. అంతకు మించిన ఆనందం మరొకటి లేదు. కనుక పరమానంద అని చెప్పారు. చిన్మయి పరమానంద, చైతన్యమయమైనటువంటిది, అత్యంత ఉత్కృష్టమైనటువంటి నిరతిశయ సుఖస్వరూపమైనటువంటిది అని. ఇక్కడ మనకి తైత్తిరీయంలో ఆనంద మీమాంస గురించి చాలా చెప్తాడు. ఏది ఆనందం, ఏది ఆనందము అని. చిట్ట చివరికి తేల్చినది ఏమిటి అంటే అఖండమైన పరిపూర్ణమైన ఆనందం ఏదైతే ఉందో అదే బ్రహ్మ యొక్క అసలు స్వరూపము, అంటే పరబ్రహ్మ యొక్క అసలు తత్వము అని చెప్తూ ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్ అని అక్కడ చెప్పారు. ఆనందమే బ్రహ్మమని గ్రహించు అని. కనుక పరమానంద అంటే అఖండ పరిపూర్ణ ఆనంద ఘన స్వరూపిణి. ఈ ఆనందం ఎలా ఉందంటే చైతన్యము, ఆనందము మాత్రమే కాక అక్కడ ఉన్నది జ్ఞానము. అది కూడా ఘనమై ఉన్నది, సాంద్రమై ఉన్నది. అందుకే విజ్ఞాన ఘనరూపిణి అని చెప్పారు. ఈ విజ్ఞానం కూడా చైతన్యం యొక్క లక్షణమే. సమస్తము పట్ల ఉన్నటువంటి ఎరుక ఏదో అది విజ్ఞానం. ఆ ఎరుక ఎలా ఉన్నది? అఖండంగా ఉంది. అందుకే ఘన అని వేశారు. ఘన అంటే సాంద్రమైన, అఖండమైన అని చెప్పబడుతున్నది. విజ్ఞానం యొక్క ఘన రూపం సాలిడ్ అనమాట. సాలిడ్ విజ్ఞానం, అఖండమైనటువంటిది, సాంద్రమైనటువంటి విజ్ఞానమే అమ్మవారి యొక్క స్వరూపము. ఇదం మహద్భూతం అనంతం అపారం ప్రజ్ఞానమేవా అని ఉపనిషత్తు చెప్తోంది. ఇదం మహద్భూతం అనంతం అపారం
ప్రజ్ఞానమేవ అన్నారు. ఈ మహద్భూతం అంటే ఆ పరబ్రహ్మము అనంతమై అపారమై ఉన్నది. అది ప్రజ్ఞానమేవ, కేవల జ్ఞానమాత్రము, కేవల చైతన్యము అని. కనుకనే విజ్ఞాన ఘన రూపిణి అని అమ్మవారి యొక్క తత్వాన్ని వర్ణించారు. అటువంటి సత్ చిత్ ఆనందమయమైనటువంటి జగదంబికకు నమస్కారము. చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ఈ నామాలకు ముందు పంచబ్రహ్మస్వరూపిణి నామం వరకు కూడా అమ్మవారి యొక్క ఉపాస్య స్వరూపాన్ని చూపించి, ఆ ఉపాస్య స్వరూపమే సకల విశ్వవ్యాపకమైనటువంటి విశ్వకారణమైనటువంటి పరబ్రహ్మ చైతన్యం అని తెలియజేసి, ఆ పరబ్రహ్మ శుద్ధమైన పరబ్రహ్మగా ప్రకాశిస్తున్న అసలు తత్వం ఏమిటో తెలియజేస్తున్న నామములు చిన్మయి, పరమానంద, విజ్ఞాన ఘనరూపిణి అనే 3 నామములు. చైతన్యమయి అయినటువంటిది, ఉత్కృష్టమైనటువంటి పరమమైన ఆనందస్వరూపిణి అని, ఆ తల్లి విజ్ఞాన ఘన రూపిణి, సాంద్రమైనటువంటి అంటే దట్టమైనటువంటి విజ్ఞానమే తన స్వరూపముగా కల తల్లి. విజ్ఞానం ప్రజ్ఞానం మాత్రమే అమ్మ యొక్క స్వరూపమని స్పష్టం చేసే ఈ నామముల ద్వారా సచ్చిదానంద స్వరూపిణి అయినటువంటి పరబ్రహ్మమే జగదంబ అని ప్రతిపాదించారు. విజ్ఞానఘన ఏవైతేభ్య భూతేభ్య సముత్థాయ అని. విశ్వమంతా కూడా ప్రతి పదార్థంలో శక్తి ఒక్కొక్క విజ్ఞానంగా దీపిస్తూ ఉంటుంది. ఇలాగా వ్యష్టిగా భిన్న భిన్నములుగా ఉన్నటువంటి ఈ విజ్ఞానం అంతా కూడా ఏ మూలశక్తి నుంచి వచ్చిందో ఆ మూలశక్తి విజ్ఞాన ఘనము, సమస్త విజ్ఞానముల యొక్క సమిష్టి స్వరూపము అన్నమాట. అలాంటి విజ్ఞాన ఘన స్వరూపిణి అని చెప్పబడుతున్న తల్లి అని. ఇక్కడ విజ్ఞాన ఘన అంటే జీవపరంగా కూడా అర్థం చెప్పారు. జీవుని విజ్ఞానఘనుడు అని శృతి కొన్ని చోట్ల వర్ణించింది. ఏతస్మాత్ జీవఘనాదితి మొదలైన మంత్రముల్లో ఇది చెప్పబడుతుంది. యో విజ్ఞానే తిష్టన్ విజ్ఞానమంతరోయమయతీతి అని. ఈ విధంగా జీవవాచ్యంగా విజ్ఞానఘన శబ్దం చెప్పబడుతుంది. ఇలా వ్యష్టి జీవుడు కాకుండా సమిష్టిగా సకల జీవతత్వముతో కూడుకున్నటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యం ఉందో అది విజ్ఞానఘనము అని చెప్పబడుతున్నది. దీనికే హిరణ్యగర్భాత్మిక అని అర్థం చెప్పవచ్చు. అంటే సకల జీవకారిణి, సకల జీవమయి అయినటువంటి జగదంబిక అని విజ్ఞానఘన రూపిణి అని సమిష్టి జీవస్వరూపిణిగా వర్ణించబడుతున్న పరబ్రహ్మ. ఇంతవరకు విజ్ఞానఘన రూపిణి వరకు ఆ పరబ్రహ్మ తత్వాన్ని చెప్పి, ఆ పరబ్రహ్మ తత్వ అనుభూతి స్థితి ఎలా ఉంటుందో తెలియజేస్తూ తర్వాతి నామములు ధ్యాన ధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత. ఇవి 2 నామములు. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప, అమ్మవారి స్వరూపం ఏమిటి అంటే ధ్యాన ధ్యాత ధ్యేయముల యొక్క ఏకత్వ స్వరూపము అని చెప్తున్నారు. ఇక్కడ ధ్యానము అనే దాని ప్రస్తావన ఉంది. ధ్యానము అని మనం వింటూ ఉన్న మాటే, మెడిటేషన్ అని అంటూ ఉంటాం మనం, ధ్యానం చేయడం అని. ధ్యానం అంటే ఏమిటి అని ఆలోచిస్తే ఈ పదం, ధ్యానం అనే పదం ధ్యై అనే ధాతువు నుంచి ఉత్పన్నమైంది. ధ్యై అనే ధాతువుకి చింతాయాం అని అర్థం, అంటే చింతన అని అర్థం అన్నమాట. చింతన చేసే ప్రక్రియని ధ్యానం అంటాం. ఇక్కడ చింతన అనే ప్రక్రియ ఉన్నప్పుడు మరో 2 విషయాలు కూడా పక్కకు వస్తున్నాయి. అవేమిటి అంటే ధ్యానం ఉంటే ధ్యానించే వాడు ఉంటున్నాడు, ధ్యానించబడేది ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ధ్యానము అనగానే 3 తయారవుతున్నాయి అక్కడ. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అని 3. ధ్యాత అంటే ధ్యానం చేసేవాడు, ధ్యానము అంటే ధ్యానము చేసే ప్రక్రియ, ధ్యేయము అంటే ధ్యానించబడేది అని అర్థం అన్నమాట. ఇప్పుడు అమ్మవారు ఎవరు? ధ్యానించబడేదా, లేక ధ్యానమా, లేక ధ్యాత అని ప్రశ్నిస్తే ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అని సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ధ్యానము, ధ్యాత, ధ్యేయము కూడా తానైన తల్లి అని చెప్తున్నారు. ఇది లోతైనటువంటి వేదాంత విషయం. అమ్మవారి నామములు అంటే కేవలం ఒక శక్తిని ఎదురుగా ఉంచుకుని పేర్లతో కొలిచి మహిమ పొందడం మాత్రమే కాదు. ఈ నామముల ద్వారా ఆత్మవిద్య ప్రతిపాదింపబడుతున్నదని ముందు నుండి చెప్పుకుంటూ ఉన్నాం. లలితా సహస్రనామ స్తోత్రం అంటే బ్రహ్మ విద్య. అది శ్రీ విద్య ఏదైతే ఉందో ఆ శ్రీ విద్యని బ్రహ్మ విద్య అంటున్నాం మనం. ఆ శ్రీ విద్యకు చెందినటువంటి లలితా సహస్రనామ స్తోత్రం కూడా బ్రహ్మ విద్యనే తెలియజేస్తుంది, వేదాంత విద్యనే తెలియజేస్తుంది. కనుక వేదాంత విషయాలే ఇక్కడ ప్రస్తావించబడుతున్నాయి. చిన్మయి, పరమానంద, విజ్ఞానఘన రూపిణి ఇవన్నీ కూడా ఉపనిషత్ శబ్దములు. అదేవిధంగా ధ్యానధ్యాతృధ్యేయ రూప కూడా ఉపనిషత్ పరమైనటువంటి అర్థములే దీనిలో ఉన్నాయి.
కేవలం అమ్మవారు చేసే లీలలు కథలు మాత్రమే కాదు దేవత అంటే. వాటి వెనకాల ఉన్నటువంటివి ఆత్మస్వరూప ఆవిష్కరణే లభిస్తున్నది. అందువల్లనే ధ్యానధ్యాతృ రూప అనేటువంటి గంభీర నామం ఇక్కడ చెప్పబడుతోంది. ధ్యానము ధ్యాత ధ్యేయము కూడా అమ్మయే అని చెప్తున్నారు. ఈ మూడింటిని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటి ఏకమైపోతే ఏ స్థితి ఉంటుందో ఆ స్థితి పరమానందమైనటువంటి స్థితి. ఆ స్థితే అమ్మవారి యొక్క అసలు స్వరూపం. త్రిపుటి ఏకత్వం జరగాలి అన్నమాట. ఇది ఏ విధంగా అనేది ఇక్కడ మనం తెలుసుకుంటే, ధ్యానం చేసేవాడు, ధ్యానం చెయ్యబడేది, ధ్యానము అనేది సాధనావస్థ, అంటే సాధించుతున్నటువంటి స్థితి అన్నమాట. ఈ సాధన సిద్ధిగా పరిణమించినట్లు, అంటే సిద్ధిగా పరిణమించినప్పుడు ఏం జరుగుతుంది? ధ్యానధ్యాతృ ధ్యేయములు కలిసిపోతున్నాయి. ప్రతి దానిలోనూ ఈ మూడు ఉంటాయి. ఉపాసన అనగానే ఈ మూడు ఉంటాయి. మళ్ళీ అక్కడ ఉపాసన, ఉపాసకుడు, ఉపాస్యము ఉంటుంది. అలాగే జ్ఞానం విషయానికి వచ్చేటప్పటికి జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఉంటుంది. ప్రతిదానిలోని ఈ మూడు ఉంటాయి. ఇది సాధన స్థితిలో మూడు విడివిడిగా ఉంటాయి. సిద్ధస్థితికి వెళ్ళేటప్పటికు మూడు ఒక్కటే అయిపోతాయి. అది ఎలాగో అంటే, ముందు ధ్యాత కూర్చుంటున్నాడు ధ్యానం చేయడానికి. ధ్యాత కూర్చున్నప్పుడు మొదట ధ్యాతే కనబడుతున్నాడు. ఆ ధ్యాత తన యొక్క హృదయంలో ధ్యేయమైనటువంటి పరమాత్మతత్వాన్ని చింతన చేయడం మొదలుపెట్టాడు. ఈ చింతన అనే క్రియ సాగుతోంది, అంటే ధ్యానం సాగుతోంది. దేన్ని చింతన చేస్తున్నాడు? పరమాత్మని చింతన చేస్తున్నాడు. కనుక పరమాత్మ ధ్యేయస్థానంలో ఉంది. కొంతసేపటికి తాను వేరుగాను, ధ్యానం చేయబడేది వేరుగా ఉండడం అనే స్థితి క్రమక్రమంగా దాటి 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 తాను ధ్యానములో లీనమై ఆ ధ్యానం ధ్యేయంలో లీనమైపోతుంది క్రమంగా. ఇంకా తాను అనేటువంటిది వేరేగా లేదు, అంటే ధ్యాత వేరేగా లేడు, ధ్యానము వేరేగా లేదు. ఈ రెండు వెళ్ళి ధ్యేయంలో లీనమైపోయాయి. అప్పుడు మిగిలిందేమిటి? ధ్యాత ధ్యానము కూడా ధ్యేయంలో లీనమై మూడు ఒకటైపోయిందనమాట. ఆ మూడు ఒకటైపోయాక మరి రెండు లేదు, మిగిలింది ఒక్కటే, ఏకం అద్వితీయం బ్రహ్మ అనేటువంటిది. ఆ మిగిలినది ఏది ఒక్కటి మిగిలిందో ఆ ఒక్కటే కేవలహ అన్నారు. కేవలహ అంటే అది ఒక్కటే ఉన్నది అని. ఆ కేవలహ అన్నదాన్నే కైవల్యం అంటారు. కేవలస్య భావం కైవల్యం. ఆ కేవలత్వ స్థితి అంటే పరబ్రహ్మ తప్ప మరి ఏదీ లేదు అనే స్థితికి జీవుడు వెళ్ళి దానిలో విలీనమై కరిగిపోయాడనమాట. దీని గురించే రామకృష్ణ పరమహంస తెలియజేస్తూ చెప్తారు. ఒక ఉప్పు బొమ్మకి సంబంధించి ఒక కథ చెప్తారు. ఈ కథ కూడా కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకోవడం జరిగింది, కానీ ఈ నామానికి అర్థంలో అది చక్కగా ఇముడుతుంది. ఒక ఉప్పు బొమ్మ ఉన్నదిట. ఆ ఉప్పు బొమ్మ సముద్రం గురించి తెలుసుకోవాలని బయలుదేరింది. ఇక్కడ సముద్రము, ఉప్పు బొమ్మ ఈ రెండు ఉన్నాయి. మధ్యలో తెలుసుకోవడం అనే ప్రక్రియ ఉంది. అది వెళ్ళింది సముద్రం దగ్గరికి. వెళ్ళి అబ్బా చాలా బాగుంది ఈ సముద్రం అనే సముద్రం పట్ల ఒక అభిమానాన్ని, గౌరవాన్ని పెంచుకుంది. క్రమంగా సముద్రం దగ్గరికి చేరేటప్పటికల్లా ఆ సముద్రపు ఉప్పగాలి తగిలి, ఇందులో ఉన్నది ఉప్పే, నేను ఉప్పే, కనుక దీని అంశనే నేను అని తెలుసుకుందిట. ఇక్కడ కూడా ఇంకా ధ్యానము, ధ్యాత, ధ్యేయము మూడు విడివిడిగా ఉన్నాయి. క్రమంగా ఏం చేసిందంటే ఆ సముద్రంలో తాను దూకింది. దూకిన తర్వాత తాను వేరుగాను, సముద్రం వేరుగాను లేదు. తను సముద్రంలో కరిగిపోయి తన ఉనికినే కోల్పోయింది అనడం కన్నా దానిలో లీనమైపోయింది, అనంతమైపోయింది. అంతముగా ఉన్న ఉప్పు బొమ్మ ఇప్పుడు అనంతంలో లీనమై అనంతమైపోయింది అనమాట. ఆ స్థితిలో ఏమైంది? ఇప్పుడు ఉప్పు బొమ్మ లేదు, దగ్గరికి వెళ్ళడము, సాధన చేయడము లేదు, దానిలో కరిగిపోయి తానే అదైపోయింది. ఆ స్థితిని ధ్యానధ్యాతృ రూప అని అంటారు. ధ్యేయములో ధ్యానము, ధ్యాత కూడా లీనమైపోయారు. అంటే అలా లీనమయ్యే లక్షణం ధ్యాతలో ఉందన్నమాట. తాను ఏ పరమాత్మని ధ్యానం చేస్తున్నాడో ఆ పరమాత్మ లక్షణంతోనే తాను కూడుకుని ఉన్నాడు గనకనే పరమాత్మ యందు అనురాగం ఏర్పరచుకున్నాడు. ఈ అనురాగంతో ధ్యానం చెయ్యగా తనకి పరమాత్మకి అభేదం తెలుసుకున్నాడు. అభేదంలో తాను పరమాత్మలో లీనమైపోయాడు. ఈ విధంగా ధ్యాత వేరు, ధ్యానము వేరు కాదు అనే స్థితి క్రమంగా ధ్యానము పండగ వాడికి వచ్చింది. పండిన తర్వాత ధ్యానము, ధ్యాత కూడా ధ్యేయంలో లీనమైపోయి ధ్యానము, ధ్యాత, ధ్యేయము ఒక్కటిగా మిగిలిపోయింది. ఆ ఒక్కటిగా మిగిలినటువంటి ఆ పరబ్రహ్మ స్థితే అమ్మవారి యొక్క అసలు స్వరూపము. అందువల్లనే ధ్యానధ్యాతృ రూప అని చెప్పారు. ధ్యానము అంటే చింతన అనే అర్థము. అలాగే యోగ సూత్రముల్లో ధ్యానము గురించి చెప్తూ ప్రత్యేకతానతా ధ్యానం అని నిర్వచించారు యోగ సూత్రాల్లో. అంటే విశ్వాస స్వరూపత్వమే ధ్యానమని. విశ్వసించి
ఆ స్వరూపాన్ని ఏకాగ్రంగా చింతన చేయడమేదో అది ధ్యానం. అది క్రమక్రమంగా ఏమైందంటే త్రయమేకత్ర సంయమం అనే స్థితికి వెళ్ళిపోయింది. త్రయం ఏకత్ర సంయమం, మూడు కలిసి ఒకటైపోయింది. ఆ త్రిపుటి ఏకత్వం అనేది కావాలి. జీవుడు క్రమంగా ధ్యానము ద్వారా ధ్యేయాన్ని చేరుకుంటున్నాడు కనుక జీవుడు ధ్యాత కావాలి, ధ్యానాన్ని ఆశ్రయించాలి, క్రమంగా ధ్యేయంలో లీనం కావాలి. ఇది సాధనా క్రమం. సిద్ధి మూడింటి యొక్క ఏకత్వం. ఆ సిద్ధావస్థలోనే అమ్మ యొక్క స్వరూపం గోచరిస్తుంది కనుక ఆ గోచరించే స్వరూపం ఎటువంటిది అంటే ముందు వర్ణించినట్లు చిన్మయము, పరమానందము, విజ్ఞానఘనము. ఈ మూడు అయినటువంటి పరతత్వం ధ్యానధ్యాతృధ్యేయ రూపంగా సాక్షాత్కరిస్తున్నది. ఆ స్థితికి చేరిపోయిన తర్వాత ఆ అమ్మ యొక్క అసలు స్వరూపం ఎటువంటిది అంటే ధర్మాధర్మ వివర్జిత అని తర్వాతి నామం చెప్తున్నాడు. వివర్జిత అంటే విడిచినటువంటిది అని అర్థం. ధర్మాధర్మ వివర్జిత, ధర్మాధర్మములు రెండిటికీ చెందనటువంటిది లేదా ధర్మాధర్మముల చేత విడువబడినది అని అర్థం అన్నమాట. అంటే ధర్మము కానీ అధర్మము కానీ రెండూ అమ్మవారికి చెందవు అని చెప్పడం. జీవుడికి అంటే వ్యక్తికి ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి అనేది మనం ఇక్కడ ఆలోచిస్తే ఇష్టఫలాన్నిచ్చేది ధర్మం, అనిష్ట ఫలాన్నిచ్చేది అధర్మం అని చెప్పారు. ఇష్టమైనది కావాలంటే ధర్మాన్ని ఆశ్రయించాలి, అనిష్టమైనది కావాలంటే అధర్మాన్ని ఆశ్రయిస్తాం. అంటే ధర్మం అభివృద్ధి హేతువు, అధర్మం పతన హేతువు అన్నమాట. కనుక ఈ ధర్మం విధి నిషేధాత్మకమైన రెండు విధములుగా ఉంటుంది. విధి నిషేధము. విధి అంటే చెయ్యవలసినది అని అర్థం, నిషేధము అంటే చెయ్యకూడనిది అని. ఇప్పుడు విధిని ఆచరించడం ధర్మం, నిషేధాన్ని వదిలివేయడం ధర్మం. అలా కాకుండా విధిని వదిలేసి నిషేధాన్ని ఆచరిస్తే అది అధర్మం అవుతుందన్నమాట. ఈ ధర్మాధర్మములు రెండు జీవుడికి అవసరం. ఎందుకంటే జీవయాత్రికి అవసరం వీడికి. ధర్మము ద్వారానే వీడు తరించగలడు, అధర్మాన్ని ఆశ్రయిస్తే పతనమైపోతాడు. కనుక జీవుడికి ధర్మాధర్మములు అవసరము కానీ ఆ పరతత్వానికి మాత్రం ధర్మము అవసరం లేదు, అధర్మము అవసరం లేదు. మనకి ధర్మం అవసరం లేదని కానీ చెప్పారనుకోండి పరమానంద భరితమైపోతాం. ఎందుకంటే ధర్మం అవసరం లేదంటే ఆ పక్కన అధర్మం ఉంటుంది కనుక దాన్ని పట్టుకునే కాలం గడిపివచ్చు అనుకుంటాం. కనుక ధర్మం అవసరం లేదు అన్న మాట కాదు ఇక్కడ, అధర్మం కూడా అవసరం లేదు అనే విషయాన్ని గమనించాలి. ధర్మాధర్మములు రెండూ దాటినటువంటి స్థితి పరతత్వ యొక్క స్థితి. కానీ మనము ధర్మము అధర్మము రెండిట్లో ఏదో ఒక దానిలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం మనం. ఇప్పుడు ధర్మము మోక్షహేతువు, అధర్మము బంధన హేతువు అని కూడా అర్థం చెప్పారు. ఇక్కడ బంధనం ఎవరికి, మోక్షం ఎవరికి అంటే జీవుడికి. కర్మబంధంలో ఉంటాడు గనక వాడి సవ్యంగా నడిచేడా మోక్షానికి వెళ్తాడు, అపసవ్యమయ్యేడా బంధన హేతు అవుతుంది. కానీ అమ్మవారిని ఎవరు బంధించలేరు, ఎవరు విడదీయలేరు. స్వయంగా ముక్తైనటువంటి తల్లి, ఏ బంధనంలోనే చిక్కనటువంటి తల్లి, సూక్ష్మమైనటువంటి నిజమైనటువంటి పరతత్వం ఆ తల్లి. ఆ పరతత్వాన్ని బంధించేది ఏది, విడుదల చేసేది ఏది. కనుక ధర్మమునకు అధర్మమునకు కూడా అతీతురాలైనటువంటిది కనుక ధర్మాధర్మ వివర్జిత అని చెప్పారు. అంటే ధ్యానధ్యాతృధ్యేయ రూప అయినటువంటి స్థితికి చేరిపోయిన తర్వాత ఆ స్థితిలో ధర్మము లేదు, అధర్మము లేదు అని. కానీ ఆ స్థితికి వెళ్ళే వరకు కూడా ధర్మాధర్మములు అవసరమే. ఏది ధర్మమో దాన్ని పాటించాలి, ఏది అధర్మమో దాన్ని విడిచిపెట్టాలి. కానీ అమ్మ యొక్క అసలు స్వరూపం మాత్రం ధర్మాధర్మములు రెండిటికీ అతీతమైనటువంటిది అని. ఈ విషయమే త్రిపురోపనిషత్తు చెప్తూ న నిరోధో నచోత్పత్తి న బంధో నచ సాధక న ముముక్షు న వై ముక్త ఇత్యేషా పరమార్థత. అమ్మవారు పరమార్థ స్వరూపిణి. అక్కడ నిరోధము లేదు, ఉత్పత్తి లేదు. అంటే నాశనము, కలిగించుట, బంధము, మోక్షము, ముక్తి ఇత్యాదులేవీ లేవు. వీటన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్నటువంటిది. ఆ అతీత స్థితిని తెలియజేసేదే ధర్మాధర్మ వివర్జిత అనేటువంటి నామము. అటువంటి పరిపూర్ణ స్వరూపిణి అయిన జగదంబకు నమస్కారము. ధ్యానధ్యాతృధ్యేయ రూప ధర్మాధర్మ వివర్జిత. అమ్మవారి యొక్క పరమార్థ స్వరూపాన్ని తెలియజేస్తున్న నామములివి. ధ్యానధ్యాతృధ్యేయ రూప. సాధనలు సిద్ధించిన తర్వాత అమ్మ యొక్క అసలు స్వరూపం అవగాహనలోకి వస్తుంది. ఆ అసలు స్వరూపం ఎటువంటిది అంటే ధ్యానధ్యాతృధ్యేయ రూపము అని. అంటే ధ్యానము, ధ్యాత, ధ్యేయము కూడా ఏకమైపోయినటువంటి స్థితి. ఆ స్థితికి చేరినప్పుడు ధర్మాధర్మ వివర్జిత, ధర్మమునకు అధర్మమునకు కూడా చెందనటువంటి స్థితి అది అనే అవగాహన కలుగుతుంది. ఆ స్థితి అమ్మ యొక్క స్వరూపము అని. ఇక్కడ ధర్మం గురించి చెప్తూ
అనేకములైన నిర్వచనాలు శాస్త్రాలు చెప్తున్నాయి. జైమిని ధర్మాన్ని నిర్వచిస్తూ చెప్తారు, చోదనా లక్షణోర్థో ధర్మ, చోదనా లక్షణం కలిగినటువంటి ధర్మమని. అంటే ప్రేరేపించే లక్షణం ధర్మానికి ఉంటుందిట. ధర్మం ప్రేరేపించే లక్షణం కలిగినటువంటిది. ఇది చెయ్యు అది చెయ్యొద్దు అనే ప్రేరణాత్మకమైనటువంటి ధర్మం దేనికుంటుందో, అంటే లక్షణం దేనికుంటుందో అది ధర్మము అని చెప్పారు. అయితే అమ్మవారికి ప్రేరణ అయ్యేది, సర్వజగత్తుకు తాను ప్రేరణకర్తిని కానీ ఆమెను ప్రేరేపించేవారు ఎవరూ లేదు. ఇది చెయ్యాలి అనేటువంటి కర్తవ్యము ఆ తల్లికి లేదు, ఇది చెయ్యకూడదనే నిషేధము కూడా లేదు. సర్వస్వతంత్రురాలైనటువంటి ముక్త స్వరూపిణి అయిన జగదంబికి గనక ధర్మాధర్మ వివర్జిత అని చెప్పారు. ఇక్కడ ఈ శబ్దంలో మరొక అర్థాన్ని కూడా ఉపాసకులు చెప్తారు. అది ఎలాగో అంటే ధర్మ అధర్మ వివర్జిత అనే 3 శబ్దాలు కలిసి ఈ నామం ఏర్పడింది. ధర్మ అంటే గుణము లక్షణము అని అర్థం. గుణము లక్షణములతో కూడుకున్నది శక్తి. అధర్మ అంటే ఈ గుణము లక్షణము లేనటువంటిది అని అర్థం. గుణము లక్షణము ప్రపంచానికి సంబంధించినది. గుణము లక్షణము లేనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ప్రపంచానికి అతీతమైనటువంటిది. కనుక శక్తి విశేషంగా ఉన్నది ధర్మము, శివ విశేషంగా ఉన్నది అధర్మము అని చెప్పారు. ఇక్కడ అధర్మము అంటే గుణలక్షణములు లేని స్థితి అని అర్థం అన్నమాట. అంతేగాని క్రియకి సంబంధించిన అధర్మం కాదు ఇక్కడ. కనుక ధర్మ అంటే శక్త్యక్షరములను తెలియజేస్తున్నది, అధర్మ అంటే శివాక్షరములను తెలియజేస్తున్నది. ఇక వివర్జిత అనే శబ్దం ఉందే, దానికి అనేక అర్థములు ఉన్నాయి. ధాతూనాం అనేకార్థత్వాత్ అన్నారు. ధాతువులకు అనేక అర్థాలు చెప్తూ ఉంటారు. అలాగే వివర్జిత అనేటువంటి శబ్దానికి వర్జనం అభివృద్ధి అనే అర్థం ప్రకారం చూస్తే వివర్జిత అంటే వృద్ధి పొందునది అని అర్థం అన్నమాట. అంటే శక్త్యక్షరములుగా శివాక్షరములుగా వృద్ధి పొందునది అని అర్థం ధర్మ వివర్జిత అనే నామానికి. శక్త్యక్షరములు శివాక్షరములు కలిపితే శివశక్తి అక్షరాలయ్యే. అవే పంచదశి మహామంత్రంలో చెప్పబడ్డటువంటి అక్షరములు. శక్త్యక్షరములు కొన్ని, శివాక్షరములు కొన్ని. ఈ రెండు కలిస్తేనే శివశక్త్యాత్మకమైనటువంటి పంచదశి మహామంత్రం ఏర్పడుతుంది. అదేవిధంగా శివశక్త్యాత్మకమైన శ్రీచక్రము ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ శివాక్షరాలతో శక్త్యక్షరాలతో వృద్ధి పొందినటువంటి పంచదశి విద్యే అమ్మ యొక్క స్వరూపము గనక ధర్మాధర్మ వివర్జితాకి ఈ అర్థం కూడా చెప్పారు. 2 అర్థములు కూడా గ్రాహ్యములే. ఎందుకంటే పంచదశి కూడా క్రమంగా బ్రహ్మ విద్యగా మనల్ని అనుగ్రహించి పరబ్రహ్మ స్వరూపాన్ని అందజేసేదే. ఆ కారణం చేత తాత్విక నామమైనటువంటి ధర్మాధర్మ వివర్జిత నామానికి పరబ్రహ్మ యొక్క శుద్ధావస్థ ఏదో అది తెలియజేస్తున్నారని, సర్వధర్మములకు అధర్మములకు కూడా అతీతురాలైన తల్లి అని. ఇక్కడ వరకు ఒక నామముల వరుస పూర్తయినది. ఆ తర్వాత ఒక 8 నామాలు ఒకే పద్ధతిలో కూర్చబడినటువంటి నామాలు. అవి ఏమిటి అంటే విశ్వరూప జాగరిణి, స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తుర్య, సర్వావస్థ వివర్జిత అనేటువంటి 8 నామాలు. ఈ 8 నామాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి ఒక గొలుసు అన్నమాట ఈ నామం. ఎలాగో అంటే ఇక్కడ మీరు పరిశీలించినప్పుడు 255వ నామం ధర్మాధర్మ వివర్జిత అనే దానితో పూర్తయింది. 256వ నామం నుంచి 263 వరకు ఒక గుంపు నామాలు. ఈ 263వ నామం సర్వావస్థా వివర్జిత అనే నామంతో పూర్తవుతుంది. అంటే విశ్వరూపానామం ప్రారంభానికి ముందు ధర్మాధర్మ వివర్జిత అనే నామంతో పూర్తయింది. ఇక్కడ సర్వావస్థా వివర్జిత అనేది చివరి నామం అన్నమాట. ఈ 2 వివర్జితలు కూడా ఒకే లక్షణాన్ని తెలియజేస్తాయి. ధర్మాధర్మ వివర్జిత, సర్వావస్థా వివర్జిత అని. అన్ని అవస్థలు దాటిపోయినటువంటి స్థితి ఏదో అది పరబ్రహ్మ స్థితి అని ప్రతిపాదించి ధర్మాధర్మ వివర్జిత అని చెప్పారు. ఆ స్థితికి ముందు ఉండేటువంటి జీవుని యొక్క స్థితులు ఏమిటి, ఈ స్థితులన్నీ దాటిన తర్వాత ఉన్నది ఆ తల్లి అనే స్థితి ఎటువంటిది అనేది చెప్తున్నాయి తర్వాతి నామములు. విశ్వరూప జాగరిణి, స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తుర్య, సర్వావస్థ వివర్జిత. దీన్ని గమనించిన ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఈ జీవాత్మ వివేకం ఏదైతే ఉందో, అంటే జీవ ఆత్మ వివేకం, దాని గురించి ప్రస్తావనంతా ఇందులో విస్తారంగా చెప్పబడుతుంది. చాలా చక్కటి తాత్వికమైనటువంటి ఒక అవగాహన ఈ నామాల్లో దాగి ఉంది. ఎలాగో అంటే విశ్వరూప జాగరణి ఈ 2 నామాలు ఒక విషయానికి సంబంధించినవి. అలాగే స్వపంతి తైజసాత్మిక ఈ 2 నామాలు మరొక విషయానికి.
సుప్త ప్రాజ్ఞాత్మిక, ఈ 2 నామాలు మరొక విషయానికి. తుర్యా సర్వావస్థ వివర్జిత, ఇది మరొకటి. ఈ విధంగా 8 నామాలని 4 భాగాలుగా మనం విభజించుకోవాలి. ముందు విశ్వరూప జాగరణి, ఇది ఒక భాగానికి చెందినటువంటిది. ఏమిటివి అంటే మొత్తం ఇందులో 4 అవస్థలు చెప్పబడుతున్నాయి. ఒక్కొక్క అవస్థకి 2 పేర్లుగా ఇందులో చెప్పబడుతున్నది. విశ్వరూప జాగరణి అనేది ఒక అవస్థ. ఆ అవస్థ ఏది అంటే జాగ్రత్త అవస్థ అన్నమాట. జాగ్రత్త అవస్థకి చెందినటువంటి నామములు విశ్వరూప జాగరణి. అలాగే స్వప్నావస్థకి చెందిన నామములు స్వపంతి తైజసాత్మిక అనేటువంటిది. 3వ అవస్థ అయినటువంటి సుషుప్తి అవస్థకి చెందినటువంటి నామములు సుప్త ప్రాజ్ఞాత్మిక అనే 2 నామములు. 4వ అవస్థ తురీయావస్థ. ఈ తురీయావస్థకు చెందిన నామములు తుర్యా సర్వావస్థ వివర్జిత అనేటువంటిది. ఈ విధంగా 4 అవస్థలకు చెందినటువంటి నామములు మొత్తం 8 చెప్పబడి ఉన్నాయి. ఈ 4 అవస్థలు ఎవరివి అనే ప్రశ్న. ఎందుకంటే ఇది ఒక శాస్త్రం కనుక ఈ శాస్త్ర విషయం మనం చర్చించబోతూ ఉన్నాం. ఆ శాస్త్ర విషయానికి చెందిన నామములు ఇవన్నీ కూడా. అమ్మవారు ఎక్కడ ఉన్నారు? విశ్వమంతా నిండి ఉన్నారు. విశ్వం ఎంత ఉన్నది? మనం విశ్వమంతా అంటున్నాం కానీ విశ్వమంతా మనకు తెలుసా? ఈ విశ్వమంతా అమ్మవారి యొక్క స్వరూపమే. అదే మొదట చెప్పాడు విశ్వరూప అని. విశ్వమే అమ్మవారి యొక్క రూపము. సకల విశ్వము, ఎంత విశ్వం? మన ఊహకు కూడా అందరటువంటి విశ్వం, గోచరాత్మకమైన విశ్వం, లక్ష్యాత్మకమైనటువంటి విశ్వము, గోచరమై అగోచరమై ఉన్నటువంటి ఈ అనంత విశ్వమంతా అమ్మవారి యొక్క రూపమే కనుక విశ్వరూప అని చెప్పారు. కానీ ఈ విశ్వం మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది, స్థూలము సూక్ష్మము అని. స్థూలము అంటే బాహ్యంగా విస్తరిల్లినటువంటి విశ్వం ఏది ఉందో అది స్థూలము, దాన్ని బ్రహ్మాండము అంటాం మనం. ఇక సూక్ష్మం ఏది అంటే మనలో ఉన్న విశ్వము. మనలో ఉన్న విశ్వాన్ని పిండాండము అని అంటాం. అంటే వ్యక్తిలో ఉన్న విశ్వం అన్నమాట. ఈ వ్యక్తిలో ఉన్న విశ్వం ఇదే సూక్ష్మ రూపంతో ఉన్నటువంటిది. ఈ వ్యక్తిలో ఉన్న విశ్వం మళ్ళీ ఎలా ఉన్నదంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములతో వ్యాపించి ఉన్నది మళ్ళీ. అంటే ఇందులో మళ్ళీ ఒక స్థూలము, ఒక సూక్ష్మము, ఒక కారణము ఉందన్నమాట. అంటే మనల్ని మనం పరిశీలించుకోవడం ఇక్కడ మొదలవుతుంది. ఎందుకంటే శ్రీ విద్య ఆత్మవిద్య కదా, అమ్మవారు ఆత్మస్వరూపం కనుక ఆత్మవిద్య ఆవిష్కరణ కోసం ఈ విశ్లేషణ చాలా అవసరం. కనుక మొదట ఏం చెప్తున్నాడు? విశ్వరూప జాగరణి అని. ఇప్పుడు మనలో ఒక చైతన్యం ఉంది, జీవుల్లో ఒక చైతన్యం ఉంటుంది, అంటే కాన్షియస్నెస్ అన్నమాట. ఈ చైతన్యం ఎలా ప్రవర్తిస్తుంది అంటే మెలకువలోనూ ఉంటుంది, నిద్రలోనూ ఉంటుంది, ఈ 2 లేనటువంటి స్వప్నంలోనూ ఉంటుంది. మెలకువ, నిద్ర, స్వప్నము. నిద్ర అంటే ఇక్కడ గాఢ నిద్ర అన్నమాట. అంటే మెలకువ స్వప్నము కూడా లేని స్థితి, అది సుషుప్తి. ఈ విధంగా మెలకువలో, కలలో, గాఢ నిద్రలో 3 చైతన్యం ఉంటుంది. 3 అవస్థలు అనుభవిస్తూ ఉంటుంది ఈ చైతన్యం అనేటువంటిది. మొదట జాగరిణి అంటే జాగ్రత్త అవస్థా స్వరూపంగా ఉన్నటువంటి చైతన్యము అని. విశ్వమంతా ఏ చైతన్యం వ్యాపించి ఉందో అదే వ్యక్తిలోనే జీవ చైతన్యంగా ఉన్నది. జీవ చైతన్యంగా అది ఉంది కనుకనే మనకు ఉనికి మనకి ఉంటుంది. సర్వ చైతన్య స్వరూపిణి అయిన జగదంబిక మనలో కూడా వ్యాపించి ఉంది కనుకనే మనకి ఈ 3 అవస్థలు అనుభవానికి వస్తున్నాయి. జాగరిణి అని చెప్పడంలో జాగ్రత్త అవస్థా స్వరూపంగా అనుభవానికి వచ్చేటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది జాగరిణి అని చెప్తున్నారు. అలాంటి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఆ జీవ చైతన్యానికి పేరే విశ్వుడు అని చెప్పారు. అంటే జాగ్రత్త అవస్థలో జీవుడుకున్న పేరు విశ్వుడు అనమాట. అలాగా జీవ చైతన్యం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు దాని పేరు విశ్వుడు గనక ఆ విశ్వుని రూపంతో ఉన్నటువంటి ఆ చైతన్యానికి నమస్కారం అంటున్నాడు. అందుకు విశ్వరూప అనడంలో విశ్వుని రూపంతో ఉన్నటువంటి తల్లి అని అర్థం అనమాట. విశ్వరూప అంటే విశ్వమే రూపమైనది అని ఒక అర్థము. అలా కాకుండా జాగ్రత్త అవస్థ అభిమాని అయినటువంటి జీవ చైతన్యానికి పేరు విశ్వరూప అనమాట. అంటే విశ్వుడు అనేటువంటి జీవ అభిధ సంజ్ఞతో ప్రకాశిస్తున్న అమ్మ గనక విశ్వరూప అని చెప్పారు. జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతోంది? మనకి విశ్వాన్ని అనుభవిస్తూ ఉంటాం. జాగ్రత్త అవస్థలో మనం విశ్వాన్ని అనుభవిస్తుంటాం గనక విశ్వరూప అని చెప్పబడుతున్నది. అంటే అప్పుడు ఆ తల్లి విశ్వరూప అనే చైతన్యంతో కానీ లేకపోతే మనకు జాగ్రత్త అవస్థే లేదు, జాగ్రత్త అవస్థ రూపమైన చైతన్యము లేదు. ఇక తరువాతి అవస్థ ఏదైతే ఉందో ఆ అవస్థలోకి వెళ్ళేటప్పుడు అది స్వప్నావస్థ, అంటే కలలు కనేటటువంటి అవస్థ. ఈ కలలు కనేటప్పుడు ఆ జీవుడి పేరు తైజసుడు అవుతున్నాడు.
కనుక స్వపంతి అంటే అవస్థ పేరు చెప్తున్నాడు అక్కడ. స్వపంతి అంటే స్వప్నావస్థను పొందినటువంటి సూక్ష్మ శరీరంతో ఉన్న జీవుని యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది స్వపంతి, అది అవస్థ పేరు అనమాట. ఆ స్వప్నావస్థ యందు ఆ జీవ చైతన్యం తైజస నామంతో ప్రకాశిస్తూ ఉంటుంది. తైజస అనేటువంటిది, తైజస్ అంటే తేజస్సు అనమాట. ఇది సూక్ష్మమైనటువంటి విషయం, స్థూలం కన్నా సూక్ష్మమైనటువంటిది తేజస్సు. కనుక తైజస అంటే సూక్ష్మ శరీరానికి సంబంధించిన విషయం. జాగ్రత్త అవస్థ స్థూల శరీరానికి సంబంధించిన విషయం అయితే, స్వప్నావస్థ సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి విషయం. ఆ సూక్ష్మ శరీర అవస్థలో ఉండేటువంటి జీవ చైతన్యమే తైజస అనేటువంటి పేరుతో వ్యవహరింపబడుతూ ఉన్నది. కనుక స్వపంతి తైజసాత్మిక. స్వపంతి అంటే స్వప్నదశ అవస్థా స్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి స్వపంతి. ఆ సమయంలో ఉండేటువంటి జీవ చైతన్యం తైజసుడు. కనుక స్వప్నావస్థలో ఉండేటువంటి జీవ చైతన్యము, ఈ రెండూ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. కనుక స్వపంతి తైజసాత్మిక. తర్వాత సుప్త ప్రాజ్ఞాత్మిక అని చెప్తున్నాడు. సుప్త అంటే గాఢ నిద్ర, గాఢమైన సుషుప్త్యవస్థ, గాఢమైన సుషుప్త్యవస్థా స్వరూపిణి జగదంబిక. అలా ఉంటున్న ఆ తల్లే ప్రాజ్ఞాత్మిక అని చెప్పడంలో ఆ సుషుప్త్యవస్థయందు జీవుడు ఏ చైతన్యంతో వ్యవహరింపబడుతున్నాడో ఆ చైతన్యము యొక్క పేరు ప్రాజ్ఞుడు అన్నమాట. ప్రాజ్ఞుడు అనే పేరుతో వ్యవహరింపబడుతూ ఉంటాడు గాఢ నిద్రలో జీవుడు. ఆ విధంగా ప్రాజ్ఞస్వరూపంతో ప్రకాశిస్తున్న జీవ చైతన్య స్వరూపిణి కనుక అమ్మవారిని ప్రాజ్ఞాత్మిక అని చెప్పారు. ఇక్కడ 3 అవస్థల గురించి ముందు చెప్పుకుందాం. 3 అవస్థలు అంటే జాగరణి, స్వపంతి, సుప్త అనేటువంటిది 3 అవస్థలు. ఈ 3 అవస్థల యందు ఉన్నటువంటి ఆ జీవ చైతన్యం ఎలా ఉన్నదంటే విశ్వరూప, తైజస, ప్రాజ్ఞాత్మిక అనేటువంటివి ఈ 3 నామములు అన్నమాట. ఈ విధంగా విశ్వరూప జాగరణి, స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక అనేటువంటి ఈ 6 నామముల్లో 3 రకములైన అవస్థలు, ఆ అవస్థల యందు ఉన్నటువంటి జీవ చైతన్యము చెప్పబడుతూ ఉన్నదనమాట. ఇప్పుడు పరిశీలించి చూడాలి మనం దీన్ని. అది ఎలాగో అంటే మెలకువలో మనం ఉన్నాం. మెలకువలో ఉన్నప్పుడు మన మనస్సు, బుద్ధి ఇవి ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతున్నాయి. ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందడం వల్లే ప్రపంచాన్ని అనుభవిస్తోంది. ఇది ఒక వస్తువును చూస్తున్నది, ఒక వస్తువుని ఆరగిస్తున్నది, ఒక శబ్దాన్ని వింటున్నది, ఒక ఆహారాన్ని స్వీకరిస్తున్నది. దేనిలో? మెలకువలో. వాటికి ఇంద్రియాలన్నీ పనికొచ్చాయి. మనస్సు, బుద్ధి ఇంద్రియాలతో కలిసిపోయి ప్రపంచాన్ని అనుభవిస్తోంది. స్వప్నంలోకి వెళ్ళాడు వీడు, 2వ అవస్థ. స్వప్నంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ ఇంద్రియాలు లేవు. ఇంద్రియ లక్షణాలన్నీ మనస్సులోనే వాడు భావన చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా స్వప్నావస్థలో ఇంద్రియములు కూడా మనస్సులో లీనమై ఆ మనస్సు మాత్రమే అనుభవిస్తున్నటువంటి అవస్థ ఏదైతే ఉందో అది స్వప్నావస్థ. విశ్వరూప జాగరిణి, స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తుర్య సర్వావస్థా వివర్జిత అనే 8 నామాలకు సంబంధించి వ్యాఖ్యానం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, తురీయావస్థ అనేటువంటి 4 అవస్థలకి సంబంధించినటువంటి విషయం ఇందులో ఉన్నది. అయితే ఈ అవస్థల గురించి మాట్లాడినప్పుడు వేదాంతమైనటువంటి పరిభాష అంటే టెర్మినాలజీ, పడికట్టు పదాలు మనం వింటూ ఉన్నాం. కనుక ఇదంతా వేదాంత విషయం, తత్వ విషయం, కొంచెం తలనొప్పి తెచ్చే విషయం అని కూడా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ కాసేపు ఆలోచించగలిగేటటువంటి లక్షణం మనలో ఉంటే చాలా సులభమైన విషయం ఇది. పైగా మన నిత్య అనుభవంలో ఉండే విషయం. అమ్మవారిని ఆవిష్కరించుకోవడం ఎంత తేలికో ఈ నామాలు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, బోధపడుతుంది. అది ఎలాగా అనేది మనల్ని మనం పరిశీలించుకుంటే ఆ తల్లిని అర్థం చేసుకోగలం. మనం చెయ్యనిదే అది. మనల్ని మనం పరిశీలించుకో. ప్రపంచం వైపు బయట చూపుతో పరుగులు పెడతాం కనుక లోపల ఏం జరుగుతుందో పరిశీలించం. ఒక్కసారి కూర్చుని నిదానంగా ఆలోచిస్తే అదే అంతర్ముఖ ప్రయాణం అంటే. ఒక్కసారి అంతర్ముఖ ప్రయాణం చేస్తే ఆ లోపల గుండెలో కూర్చున్నటువంటి ఆత్మరూప చైతన్యం అమ్మవారు అని తెలుసుకుంటాం. ఆత్మశక్తిని ఆవిష్కరించుకుంటాం. ఆ ఆత్మశక్తిని ఆవిష్కరించుకోవడమే మోక్షం అంటే మరేమిటి కాదు. మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ దాని యొక్క శక్తి చైతన్యంగా విస్తరించి మన శరీరమంతా ప్రసరింపబడి ప్రపంచంతో బంధం ఏర్పరుస్తోంది. అది ఏ విధంగా జరుగుతోంది అనేది పరిశీలించాలి. జీవితాన్ని అధ్యయనం చేయడమే వేదాంతం, మరేమిటో కాదు. వేదాంతం అంటే మనకు అందని విషయం కాదు, మనదైన విషయం. జీవితాన్ని అధ్యయనం చేయాలి.
మనం అనుభవిస్తున్న జీవితం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అనేది ఆలోచించాలి. అది అమిత తేలిక. అది ఎలాగో ఈ పదాలను అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మనం ప్రధానంగా 4 అవస్థలు అన్నాం. 4 అవస్థల్లో 4వ అవస్థ గురించి పక్కన పెడదాం. ముందు 3 అవస్థల గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ 3 అవస్థలు మనకి ఎప్పుడూ అనుభవంలోకి వచ్చే అవస్థలే. దీని గురించి ప్రత్యేకించి వ్యాఖ్యానించనక్కర్లేదు. నిజానికి ఒకటి మెలకువ, రెండవది కళ, మూడవది మెలకువ, కళ కాని గాఢ నిద్ర. ఈ 3 మన నిత్య జీవితంలో అనుభవానికి వచ్చినవే. నిజానికి జీవితం అంటే ఈ 3, మరొకటి కాదు. ఆలోచించుకుంటే అదే తెలుస్తుంది మనకి. మెలకువ అనే దాని గురించి ఆలోచిస్తే, మెలకువలో ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటాం. కొంతసేపటికి నిద్రపోతాం. ఆ నిద్రపోయేది కూడా చక్కగా ఒక ఏసీ రూమ్లో మెత్తని పరుపు మీద నిద్రపోతాం. ఈ లోపల కల వస్తుంది. ఆ కలలో మనం మంచి ఎండలో పరిగెడుతున్నట్లు, అలా పరిగెడుతూ పెద్ద నిప్పుల కొలిములో దూకినట్టు కల వస్తుంది. పడుకున్నదేమో ఏసీ రూమ్, మొత్తం చల్లగా ఉంది. కలలో మాత్రం వీడు వేడిని అనుభవిస్తున్నాడు. ఆ మంటల్లో పడిపోతున్న అనుభవానికి వెళ్ళిపోయాడు. ఆ పడిపోతూ ఒక్కసారి ఆర్తనాదం చేశాడు. ఆర్తనాదం చేసిన వెంటనే నిద్ర నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎక్కడున్నానా అని చూసుకున్నాడు. కాసేపు ఎక్కడున్నాడో మర్చిపోయాడు. అప్పుడు పక్క వాళ్ళు, ఏమిటి నాయనా పీడకల కన్నావా అని మంచినీళ్ళు ఇచ్చారు. మంచినీళ్ళు తాగాడు. తాగిన తర్వాత కొంతసేపటికి నిద్రపోయాడు. ఆ నిద్రపోయినప్పుడు ఇప్పుడు కళ లేదు, తాను ఎక్కడున్నాడో కూడా మర్చిపోయాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. గాఢ నిద్ర అయిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత పక్క వాళ్ళు అడిగారు, ఎన్నైనా మరేం పీడకల రాలేదు కదా అని. ఏ కళ రాలేదు, మంచి నిద్ర పట్టింది, హాయిగా ఉంది అన్నాడు. ఈ విధంగా వాడు 3 అవస్థలు అనుభవించాడు. ఇప్పుడు ఈ 3 అవస్థల్ని పరిశీలించండి. మెలకువ అంటే జాగ్రత్త అవస్థలో పొందిన అనుభవం అంతా కలలో ఏమైంది? అబద్ధమైపోయింది. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ ఏసీ, చల్లదనం ఇదంతా కూడా కలలో అబద్ధమైపోయి అక్కడున్న మండుటెండ, మంటలే నిజమైపోయింది. పోనీ అదే నిజం అనుకున్నాడా అంటే ఆ తర్వాత బయటకు వచ్చే కదా అబద్ధం అని తెలిసింది. ఎప్పుడు? బయటకు వచ్చాక. కానీ అది అనుభవిస్తున్నంతసేపు అది సత్యమే. అలాగే జాగ్రత్త అవస్థ కలలోకి వెళ్ళే వరకు సత్యం, కలలోకి వెళ్ళిన తర్వాత జాగ్రత్త అవస్థ కూడా అబద్ధమైపోయింది. ఈ రెండూ కూడా గాఢ నిద్రలో అబద్ధమైపోయింది. ఇప్పుడు ఏది నిజం, ఏది అబద్ధం అని చెప్పండి. 3 అబద్ధమే అనేది తేలిపోయింది. 3 నిజమే అని తెలిసింది. ఆ అవస్థలో ఉన్నప్పుడు ఆ అనుభూతి నిజం. ఆ అవస్థ దాటిపోయాక అంతకు ముందు ఉన్న అవస్థలో అనుభూతి అబద్ధమైపోయింది. కానీ ఈ 3 అవస్థలు మారాయి, అనుభూతులు మారాయి. కానీ మారకుండా ఒకటి ఉన్నది, అది పరిశీలించాలి. ఏమిటా ఉన్నది? ఆ ఉన్నది అంటే సత్ అన్నమాట. ఆ ఉన్నది ఒకటే చైతన్యం. ఆ చైతన్యం విడిచిపెట్టకుండా ఉంది. జాగ్రత్త అవస్థలోనూ విడిచిపెట్టకుండా ఉంది, స్వప్నావస్థలోనూ విడిచిపెట్టకుండా ఉంది, గాఢ నిద్రలోనూ విడిచిపెట్టకుండా ఉంది. కనుక 3 అవస్థల్లో 3 రకాల అనుభూతులు పొందినా 3 అనుభూతుల్లోనూ 3 అవస్థల్లోనూ మారకుండా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే పరమాత్మ యొక్క స్వరూపము. అందుకే జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః అని అమ్మవారిని అన్నారు. ఆ సాక్షీభూతమైనటువంటి చైతన్యమే జాగ్రత్త అవస్థలో విశ్వరూపంగా ఉంటూ, స్వప్నావస్థలో తైజసాత్మిక స్వరూపంతో ఉంటూ, ఇక సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞాత్మిక స్వరూపంతో ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. 3 అవస్థల్లో 3 రకములుగా ఉన్నటువంటి చైతన్యం అది. అంటే 3 రకాల శక్తులు పనిచేయకపోతే 3 రకాల అవస్థలు లేవు, అనుభూతులు లేవు. కనుక ఆ చైతన్యం 3 విధములైన శక్తులతో పనిచేస్తుంది కనుక 3 విధములైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. నిజానికి 3 విధములా అని ప్రశ్నించుకుంటే 3 విధములుగా అవుతోంది, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే. అదే చైతన్యం అవస్థాభేదం చేత వివిధ విధములుగా వ్యవహరింపబడుతోంది. అవస్థాభేదం చేత అనేది గ్రహించాలి ఇక్కడ. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాగా నిద్రపోయిన హాయిగా ఉందన్నమాట ఎప్పుడు చెప్తున్నాడు? గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చాక చెప్తున్నాడు. గాఢ నిద్రలోనే ఆ మాట వాడు అనట్లే, బయటకు వచ్చాక చెప్తున్నాడు. దేంతో చెప్పగలుగుతున్నాడు? ఆ నిద్రను కూడా అనుభవించిన చైతన్యం ఒకటి ఉంది, దాన్నే ప్రజ్ఞ అన్నారు. దానిని స్ఫురణతో చెప్పగలుగుతున్నాడు గాఢ నిద్రలో హాయిగా ఉన్నాను అని. కనుక గాఢ నిద్రలో ప్రజ్ఞారూపంగా ఉండు, స్వప్నావస్థలో తైజస స్వరూపంతో ఉంటూ, జాగ్రత్త అవస్థలో విశ్వరూపంగా ఉంటూ ప్రకాశిస్తున్నటువంటిది అదే చైతన్యము. ఆ చైతన్యమే ఒకటే పరాశక్తి. ఆ పరాశక్తి 3 విధములుగా ఉన్నది అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో జాగ్రత్తకి, స్వప్నానికి, సుషుప్తికి కూడా అది అతీతం అని తెలుసుకుంటాడు. తెలుసుకుని దానిలో లీనమవుతాడు. ఆ లీనమైనప్పుడు ఇంకా ఈ 3 లేవు. అది 4వ అవస్థ. దాన్నే తురీయావస్థ అంటారు. తుర్యా సర్వావస్థ వివర్జిత అనేటువంటి తర్వాతి నామం. మనకి 3 తెలుసు, కానీ ఆ 4వ తెలుసుకోవాలంటే ధ్యానం ఒక్కటే శరణ్యం.
ధ్యానము ద్వారా, సాధన ద్వారా తురీయ స్థితిని సంపాదించాలి. ఈ మూడింటిలో వ్యాపించి ఉన్నటువంటి ఆ ఏక చైతన్యం ఏదో దానితో తన్మయం అయిపోతే ఈ మూడు మిగిలి ఉండవు. ఆ స్థితికి చేరుకోవడమే తురీయావస్థ అని చెప్పబడుతున్నది. ఇక్కడ జాగ్రత్తలో విశ్వరూపుడు అన్నాం. స్వప్నం గురించి ఆలోచిస్తే స్వప్నం అనే దాని గురించి చాలా చక్కటి విషయాలున్నాయి. నిజానికి భారతీయ విజ్ఞానం ఇంత చక్కగా జీవితాన్ని, అనుభవాల్ని నిర్వచించిందే. ఎంత గొప్ప దృష్టి ఈ ఋషికుంది అని ఆలోచించాలి మనం. మన ఋషులు ఎంత చక్కగా అధ్యయనం చేశారు వీటిని. స్వప్నావస్థ గురించి చాలా అత్యద్భుతమైన శాస్త్రాలను రచించారు. అందులో ఆత్రేయ మహర్షి ఒకరు. స్వప్న శాస్త్రం రచించిన వారిలో ఆత్రేయ మహర్షి. ఇలాంటి స్వప్న శాస్త్ర రచనలు చేసిన మహాత్ములు చాలామంది ఉన్నారు. పురాణాల్లో కూడా స్వప్న శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలు కనబడతాయి. స్వప్నావస్థలో జీవ చైతన్యం ఎలా పనిచేస్తుంది అంటే తైజసాత్మిక అని చెప్పారు. తైజసాత్మికమైనటువంటి చైతన్యం ఉండడం వల్లనే స్వపంతి, ఆ స్వప్నావస్థ అనుభవానికి వస్తున్నది. ఆ స్వప్నావస్థను వర్ణిస్తూ చెప్తారు, నిద్రావస్థాయామంత ప్రజ్ఞామాత్రేణ ప్రపంచానుభవో వాసనారూపేణ స్వప్న అన్నారు. నిద్రావస్థలో ప్రపంచానుభవం వాసనారూపంతో ఉంటుంది అన్నారు. అంటే మనస్సు ఇంద్రియముల ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవించిన అనుభవములన్నీ వాసన రూపంలో మిగిలిపోతాయి. నిద్రావస్థలో ఏం జరుగుతోందంటే ఈ ఇంద్రియములన్నీ మనస్సులో లీనమైపోతాయి, బయట తిరగవి. ఇంకా మనస్సులో లీనమైపోవడం వల్ల ఇంద్రియాలతో అంటిపెట్టుకున్న ఆ విషయవాంఛలన్నీ మనస్సులో భావన రూపంగా స్వప్నాల్లో సాక్షాత్కరిస్తాయి అన్నారు. దీని గురించి మరొక చోట చెప్తూ మనోమాత్ర పతేధ్యక్ష విషయత్వేన విశ్రమాత్ స్పష్టావభాస భావానాం సృష్టి స్వప్నపదం మతం అని స్వప్నం గురించి చెప్పారు. ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ శరీరాలని, మన శరీరాలను 3 భాగములుగా విభజించారు. ఈ స్థూల శరీరంతో మనం అనుభవించేది జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరంతో అనుభవించేది స్వప్నావస్థ, కారణ శరీరంతో అనుభవించేది సుషుప్తి అవస్థ అని. ఈ స్వప్నావస్థను బాగా పరిశీలిస్తే బోలెడంత వేదాంతం అర్థమవుతుంది మనకి. స్వప్నావస్థ అనేక రకములుగా ఉంటుంది. ఒకటి, దేహానికి సంబంధించినటువంటి రోగ లక్షణాల బట్టి స్వప్నాలు కొన్ని వస్తాయి అని శాస్త్రం చెప్తోంది. అంటే వాత దోషము, పిత్త దోషము, కఫదోషము అని శరీరానికి 3 రకములైన దోషములు ఉంటాయి, లేదా అవస్థలు ఉంటాయని చెప్పండి. ఈ 3 రకములైనటువంటి స్థితులు శరీరానికి ఉంటాయి. మనస్సుకి సత్వరజస్తమో గుణాలు ఉన్నట్టుగానే దేహానికి వాత పిత్త కఫ తత్వములు ఉంటాయి. ఈ తత్వముల్లో బ్యాలెన్స్ తప్పితే రోగం అనేది వస్తుంది, అప్పుడు దోషం అవుతుంది. అది అంతవరకు దోషం కాదు, కేవలం తత్వం మాత్రమే శరీరానికి. ఈ తత్వముల్లో తేడాలు వస్తే కళల్లో మార్పులు వస్తుంటాయట. అంటే మన శరీరంలో ఏ దోషం ఉంది అనేది కళ చెప్తుందిట. కనుకనే ఆయుర్వేదంలో ఈ విషయాలన్నీ చెప్పబడుతుంటాయి. ఒక వ్యక్తి యొక్క కళ బట్టి అతనికి ఏ రోగం వచ్చిందో కూడా చెప్పచ్చు. వాళ్ళు వాతదోషం ఉందా, పిత్తదోషం ఉందా, కఫదోషం ఉందా అనేది వాడికి వచ్చే కళ బట్టి చెప్పచ్చు అని ఆత్రేయుని యొక్క స్వప్నశాస్త్రం చెప్తున్నది. ఇలాగా శరీరగతమైన రోగాలను తెలియజేసేవి కొన్ని స్వప్నములు. మరికొన్ని స్వప్నములు ఏమిటి అంటే రాబోయే శుభాశుభాలను సూచించే స్వప్నములు కొన్ని ఉంటాయట. కనుక స్వప్నముల్లో కూడా ఇన్ని లక్షణాలు ఉంటాయి. మరికొన్ని ఏమిటి అంటే మన అంతరంగానికి ప్రతిబింబాలు స్వప్నాలు అని కూడా చెప్పారు. మన అంతరంగంలో గాఢంగా లోపల దాగిపోయిన భావములు ఏవైతే ఉన్నాయో అంటే సబ్కాన్షియస్నెస్ అంటారు. అంతశ్చేతనలో సబ్కాన్షియస్నెస్లో దాగిపోయినటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి మనోయవనిక మీద, మనస్సు అనే తెర మీద ప్రతిబింబిస్తే అవి స్వప్నాలని. ఇవి 3వ రకములైన స్వప్నములు. 4వ రకములైన స్వప్నములు ఏమిటంటే జన్మాంతరగతమైన సంస్కారాలను తెలియజేసే స్వప్నాలు అని కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇన్ని విధములైన ఈ స్వప్నావస్థ అంతా కూడా తైజసాత్మికమైనటువంటి జీవచైతన్యం ద్వారా నిర్వహింపబడుతుంది. అంటే మనకు తెలియకుండానే మన లోపల చైతన్యం ఎన్ని పనులు చేస్తోందో, శరీరం అంతా ప్రసరించి దృష్టిగా, శ్రవణంగా ఇన్ని రకాలుగా పనిచేస్తోంది జాగ్రత్త అవస్థలో. ఇక స్వప్నావస్థలో ఎన్ని రకాల భావనలు చేస్తుంది. ఇదేది మన చేతిలో లేదని మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ కళ నేను కంటాను అనుకుంటున్నామా, మనకు తెలియకుండానే జరుగుతుంది. ఇదంతా ఏ చైతన్యం వల్ల జరుగుతుంది? కనుక ప్రపంచాన్ని పరిశీలించి దీన్ని మైక్రోస్కోపులతో టెస్టులు చేయడం కాదు, ముందు మన శరీరం అనుభవిస్తున్న అవస్థల్ని పరిశీలిస్తే చాలు అర్థమవుతుంది ఆ మహా చైతన్యం ఏదో ఉన్నది అని. అదేవిధంగా గాఢ నిద్ర, అది కూడా మనం కావలసి తెచ్చుకుంటున్నామా, ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ అని పరిశీలిస్తూ వెళుతూ ఉంటే స్వాత్మైవ దేవత ప్రోక్త లలిత విశ్వవిగ్రహ అని ఆ ఆత్మతత్వం వైపు దృష్టి మరలుతుంది. వెళ్ళి క్రమంగా ఈ మనోబుద్ధులు వెళ్ళి ఆత్మతత్వంలో లీనమవుతాయి. ఆ లీనమయ్యే స్థితే తురీయావస్థ అని చెప్పబడుతున్నది. ఇప్పుడు మనస్సు, బుద్ధి అనే 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. మనస్సు అంటే సంకల్పము వికల్పము చేసేది మనస్సు.
అంటే మన అంతరంగంలో సంకల్ప వికల్పాత్మకమైనటువంటిది మనస్సు, అంటే మననశీలమైనటువంటిది మనస్సు. బుద్ధి అంటే నిశ్చయించేటువంటిది బుద్ధి. కనుక మననశీలమైనది మనస్సు, నిశ్చయించేటువంటిది బుద్ధి. ఈ రెండూ కూడా ఒకే అంతరంగం యొక్క పనుల భేదం బట్టి రెండు పేర్లు చెప్పారు మనోబుద్ధులని. ఈ మనోబుద్ధులు ఇంద్రియాలను అంటిపెట్టుకుని తిరిగితే జాగ్రత్త అవస్థ. ఆ ఇంద్రియములు మనోబుద్ధుల్లో లీనమైపోయి మనస్సు బుద్ధి మాత్రమే ఉంటే స్వప్నావస్థ. ఈ మనస్సు బుద్ధి కూడా అంతరంగంలో లీనమైపోయి తమ చేష్టలు మానివేస్తే సుషుప్తి అవస్థ. అలా కాకుండా ఈ మనోబుద్ధులు రెండూ ఆత్మలో లీనమైపోతే తురీయావస్థ అని చెప్పబడుతుంది. ఇదే 4 అవస్థలకు సంబంధించిన ఒక వివరణ అన్నమాట. ఈ విధంగా మనం పరిశీలిస్తూ చూస్తే ఇప్పుడు ఈ అవస్థల్ని, ఆ అవస్థల్లో ఉండే వాళ్ళని ఒక దగ్గర మనం పరిశీలించి ఒక పద్ధతి ప్రకారం చెప్తే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, తురీయావస్థ అనేటువంటిది. వీటిలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు సంబంధించినవే జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యవస్థలని. ఈ 3 శరీరములకి 3 అవస్థలకి అతీతమైనది సుషుప్త్యవస్థ అని చెప్పుకున్నాం. ఈ అవస్థల్లో ఉండే జీవ చైతన్యమే విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక అని స్త్రీ లింగ శబ్దంగా చెప్తున్నాం. పుంలింగ శబ్దంగా చెప్తే విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అంటాం. నిజానికి చైతన్యము స్త్రీ కాదు, పురుషుడు కాదు. కనుక స్త్రీలింగము కాదు, పుంలింగము కాదు, చైతన్యమే. వ్యవహారం కోసం మనం ఆ చైతన్యాన్ని ఇక్కడ అమ్మ జగదంబా రూపము అంటున్నాం కనుక విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక అని చెప్పుకుంటున్నాం. మొత్తానికి ఆ చైతన్యం స్త్రీ పుం భేదాలకు అతీతమైనటువంటిది. ఆ ఆత్మ చైతన్యమే అమ్మగా ఆరాధింపబడుతున్నది. ఆ జగదంబకు నమస్కారం. విశ్వరూప జాగరిణి, స్వపంతి తైజసాత్మిక, సుప్త ప్రాజ్ఞాత్మిక, తుర్య సర్వావస్థా వివర్జిత అనే నామాల గురించి విశ్లేషించుకుంటూ ఉన్నాం. మన అవస్థల్ని మనం పరిశీలించుకుంటే ఒక్కొక్క అవస్థ, ఆ అవస్థలో వ్యక్తమయ్యే జీవ చైతన్యం, ఇవి వ్యక్తమవుతాయి. ఆ అవస్థలు, ఆ జీవ చైతన్యము, వాటి గురించి చెప్పే నామములు ఇవి. అవస్థల్లో జాగరిణి, స్వపంతి, సుప్త, తుర్య అనేటువంటి అవస్థలకు సంబంధించిన పేర్లైతే విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక, సర్వావస్థా వివర్జిత అనేటువంటిది ఆయా అవస్థల్లో దీపించే చైతన్యం యొక్క సూచనలివి. ఇక్కడ మనం పరిశీలిస్తూ ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల గురించి వివరించుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఒక విభజనగా ఒక చోట ఈ విషయానంతటిని సమీకరించి మనం చెప్తే మొత్తం జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తురీయము అనే 4 అవస్థలని, అలాగే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ అనేటువంటి 4 దేహస్వరూపములని, అదేవిధంగా ఆ స్థితుల్లో ఉండే చైతన్యము విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక, తుర్య అని వివరించుకున్నాం. ఇది వ్యష్టికి సంబంధించినది. వ్యష్టి అంటే వ్యక్తి, ఒక జీవుడు, వాడికి సంబంధించినది. సమష్టి ఉంది. సమిష్టి అంటే అన్ని వ్యక్తుల్ని, అందరి జీవుల్ని కలుపుకున్నటువంటిది, అంటే టోటాలిటీ అనమాట. విశ్వమంతా కలుపుకుని ఉంటుంది. ఈ విశ్వమంతా కలిపి చూస్తే వ్యష్టిలో ఎలాగైతే ఇక్కడ 4 రకములైన అవస్థలున్నాయో, అలాగే సమిష్టిగా అంత జీవకోటిని కలిపి చూస్తే అక్కడ 4 విధములైన అవస్థలు అక్కడ ఉంటాయని చెప్పారు. ఈ 4 విధములైన అవస్థలు కూడా పరమేశ్వరుడికి సంబంధించినవి. వ్యష్టికి సంబంధించినవి విశ్వరూప, తైజసాత్మిక, ప్రాజ్ఞాత్మిక, అంటే విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అని వ్యష్టికి సంబంధించిన చైతన్యం గురించి చెప్తున్నాం. అదేవిధంగా ఆ ఈశ్వరునికి సంబంధించి, అంటే బయట ఉన్నటువంటి సమస్త విశ్వము, దానిలో వ్యాపించినటువంటి చైతన్యము కూడా వైశ్వానర, హిరణ్యగర్భ, ఈశ్వర అనేటువంటి నామముల ద్వారా వ్యక్తమవుతుంది. వైశ్వానర అంటే విశ్వరూప అనేది వ్యష్టి చైతన్యమైతే, వైశ్వానర అనేది సమిష్టి చైతన్యం. అలాగే హిరణ్యగర్భ అనేది తైజసాత్మిక అనేటువంటి చెప్పబడుతున్న దాని యొక్క సమిష్టి చైతన్యం, హిరణ్యగర్భ చైతన్యం. ఇక ప్రాజ్ఞాత్మిక అనే చెప్పబడుతున్న చైతన్యం యొక్క సమిష్టి స్వరూపమే ఈశ్వర చైతన్యం. ఈ మూడింటికి అతీతమైనటువంటిది పరమాత్మ యొక్క అసలు స్థితి. అదే తుర్య అని చెప్పబడుతున్నది. తుర్య అంటే అతీతమైనది అని అర్థం అన్నమాట. అతీతమైనది అంటే 4వది అని కూడా అర్థం. 4వది అంటే మూడింటికి అతీతమైనటువంటిది. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకు, స్థూల సూక్ష్మ కారణములకు, విశ్వరూప తైజసాత్మిక ప్రాజ్ఞులకు కూడా అతీతము, వైశ్వానర హిరణ్యగర్భ ఈశ్వరులకు అతీతమైనటువంటిది ఏదో అది తుర్య లేదా తురీయ అని చెప్పబడుతున్నది. నిజానికి అతీతమైనది అంటే అర్థం ఏమిటి?
ఆ తుర్యావస్థలో ఉన్నది ఏ చైతన్యమో అదే ఈ మూడింటి యందు వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవాలి. నిజానికి మూడనేది లేదని ఎలా చెప్పగలవంటే రెండో దానిలో ఒకటోది అబద్ధం అవుతుంది, ఒకటో దానిలో రెండోది అబద్ధం అవుతుంది, ఈ రెండు మూడో దానిలో అబద్ధం అవుతుంది, ఆ మూడవది ఈ రెండింటిలోనే అబద్ధం అవుతుంది. అప్పుడు ఈ మూడు నిజానికి లేవు అని తెలుస్తుంది మనకి. కానీ మూడు అనుభవంలో ఉన్నాయే, లేదని ఎలా చెప్పగలం? అంటే ఇది అనుభవానికి వచ్చేలా చేస్తున్నది ఒకటి ఉన్నది, అది తురియంలో ఉన్నటువంటి చైతన్యమే. ఆ చైతన్యమే ఈ మూడింటి యందు ప్రసరించి ఉన్నది అని తెలుసుకున్నాం. ఆ చైతన్యంలోకి వెళ్ళిపోతే ఈ మూడింటికి అతీతమైన స్థితికి మనం వెళ్ళగలుగుతున్నాం. కనుక ఈ నాలుగో అవస్థ ఏది ఉందో అది తురియ అని చెప్పబడుతూ, వీటిని సమీకరించి మనం చెప్పుకుంటే మనస్సు బుద్ధి ఇంద్రియాలను ఆశ్రయిస్తే, అంటే కళ్ళు వంటి బాహ్యేంద్రియాలను ఆశ్రయిస్తే జాగ్రత్త అనుభూతి, ఈ ఇంద్రియములు మనస్సులో బుద్ధిలో లీనమైపోతే స్వప్నావస్థ, ఇవన్నీ హృదయాన్ని ఆశ్రయిస్తే సుషుప్తి అవస్థ, ఆ మనోబుద్ధులు సహస్రార గతమై అక్కడ ఉన్నటువంటి చిత్కళతో అనుసంధానమైతే అని. మనస్సు బుద్ధి కనబడకుండా పోతే అని కాదు ఇక్కడ అర్థం. కనబడకుండా పోతే అదొక మహానిద్రలోకి వెళ్ళిపోతాడు వాడు. నిద్ర తురీయం కాదు కదా, అది గాఢ నిద్ర అనిపించుకుంటుంది. కనుక సహస్రార గతమైతే అని చెప్పాడు ఇక్కడ. సహస్రార గతం అంటే పరమాత్మని ఆశ్రయించితే అన్నమాట. ఆ సహస్రారంలో ఉన్న చిత్కళని ఆలంబనం చేసుకుంటుంది అక్కడ బుద్ధి. ఆ చిత్కళని ఆలంబనం చేసుకున్నప్పుడు ఆ బుద్ధి చిన్మయం అవుతుందన్నమాట. అదే తురీయావస్థ. అక్కడ జీవుడు అనుభవించే అనుభూతి నిరతిశయ బ్రహ్మానందానుభవం అంటే అది. ఆ తురీయ స్థితిలో కానీ ఉంటే వాడిని జీవన్ముక్తుడు అన్నారు. ఆ స్థితికి వెళ్ళిపోతే సర్వావస్థ వివర్జిత అని చెప్పబడుతున్నది. సర్వ అవస్థలని విడిచినటువంటిది అన్నమాట. ఏ అవస్థ లేనటువంటి స్థితి అది అని అర్థం. ఇక్కడ ధర్మాధర్మ వివర్జిత అని ముందు నామాల్లో చెప్పినట్టే సర్వావస్థ వివర్జిత అని ఇక్కడ చెప్తున్నారు. ఇది సిద్ధావస్థ అన్నమాట. ఆ సిద్ధి అందు సర్వ అవస్థల్ని దాటినటువంటి స్థితి అని. ఇక్కడ ప్రధానంగా 4 అవస్థలే జీవుడికి ఉంటాయని తెలుసుకోవాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములే. కొందరు ఏమని విభజించారంటే ఈ తురీయాన్ని మళ్ళీ 2గా విభజించారు. తురీయ తురీయాతీత అని విభజించారు. ఇది తంత్రశాస్త్రపరమైనటువంటి విభజన. తురీయం తురీయాతీతమని అంటే తురీయమే కాక తురీయాతీతమనే ఒక స్థితి ఉంది అని. కానీ ఉపనిషన్ మతం దీన్ని ఒప్పుకోదు. తురీయమే ప్రధానం, ఇంకా తురీయాతీతం ఏమిటి అని. అన్నిటికీ అతీతమైతేనే తుర్యం. ఆ తుర్యావస్థ ఎటువంటిదంటే సర్వావస్థ వివర్జిత అనేటువంటిది అని. తుర్యావస్థ ఎలా ఉంటుంది? సర్వావస్థ వివర్జిత, ఏ అవస్థ లేని స్థితి అని చెప్తున్నాడనమాట. అందుకు కాదు, ఇది వేరే పదం. తుర్య అనేది తురీయావస్థను చెప్తోంది, సర్వావస్థ వివర్జిత అనేది తురీయ అతీత స్థితిని చెప్తుందని కొందరు వ్యాఖ్యానించారు. కానీ మనం ముందు చెప్పుకున్నట్లు ఒక్కొక్క అవస్థకి 2 పేర్లు చెప్పారు. జాగ్రత్త అవస్థకి విశ్వరూప జాగరిణి, స్వప్నావస్థకి స్వపంతి తైజసాప్నిక, సుషుప్త్యవస్థకి సుప్తా ప్రాజ్ఞాత్మిక, అలాగే తుర్యావస్థకి తుర్యా సర్వావస్థ వివర్జిత అని. తుర్యా అంటే తురీయ స్థితిలో ఉన్నటువంటిది, అతీతురాలు. అతీతురాలే ఎలా ఉన్నది? సర్వావస్థ వివర్జిత, ఏ అవస్థ లేకుండా ఉన్నటువంటిది అన్నమాట. కనుక తురీయ అవస్థ ఒక్కటే, అది చేరేమా మరి చేరవలసిన చోటు లేదు. అది సర్వ అవస్థలకి అతీతమైన స్థితి. కనుక ఈ అవస్థలన్నీ దేనికండి అంటూ ఉంటాం మనం. చాలా అవస్థపడ్డాడండి అంటుంటాం. అవస్థపడడం అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో మునుగుతున్నంతకాలం అవస్థలే. తురీయ స్థితి ఉన్నదే అది నిజానికి అవస్థ అని వ్యవహరిస్తున్నాం, కానీ అది అవస్థావర్జిత స్థితి, ఏ అవస్థ లేనటువంటి స్థితి అన్నమాట. ఆ స్థితిని చేరిపోయాడా వాడు సమస్త జగత్తుని బ్రహ్మమయంగా దర్శిస్తాడు, భిన్నముగా దర్శించడు. కనుక అమ్మవారు నిజంగా ఎక్కడున్నారు అంటే ఆ తురియ స్థితిలోనే ఉన్నారు. ఆ తురియ స్థితిలో ఉన్న చైతన్యమే జాగ్రత్తలో స్వప్నంలో సుషుప్తిలో ప్రసరించుతున్నది ఎలాగా? సాక్షి రూపంగా ప్రసరిస్తుంది. అంతేగాని ఆ అనుభూతుల వికారాలేవి అంటట్లేదు, సాక్షి రూపంగానే ప్రసరిస్తున్నది. దీని గురించి కూడా మనం అనేక మార్లు వివరించుకున్నాం. ఒక రాగి తీగని ఎన్ని మెలికలు తిప్పి చుట్టినా అందులో ప్రసరిస్తున్న విద్యుత్తుకి మెలికలు లేవు, ప్రసరిస్తూ ఉంటుందంతే. అదేవిధంగా ఈ అవస్థల్లో ప్రసరిస్తున్నది ఆ తురియ స్థితిలో ఉండేటువంటి అమ్మవారి యొక్క చైతన్యమే, కానీ అవస్థల్లో ఉన్న వికారాలేవి దానికి లేదు. ఆ చైతన్యం వల్లనే ఇవన్నీ మనం అనుభవించగలుగుతున్నాం. కనుక తురియ అంటే 4వది జ్ఞానం వల్ల పుట్టే శుద్ధ విద్యోదయం అనేటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది తుర్యావస్థ అని చెప్పారు. దీని గురించే వరదరాజు అనే మహాయోగి చెప్తాడు. తుర్యన్నామ పరంధామ తథా భోగశ్చ మత్క్రియా భేదేపి జాగ్రదాదీనాం యోగినస్తస్య సంభవే అని వివరించారు. ఆ తుర్యమే
పరంధామము అని చెప్పబడేది. ఆ పరంధామానుభవం సహస్రార కమలంలో ఉన్న చిత్కళతో విలీనమైతే వచ్చేటువంటి ఆ పరమమైన ముక్తిస్థానం ఏదైతే ఉందో అదే తుర్యము అని చెప్పబడుతున్నది. దీనికే ఇతరత్ర సూత్రముల్లో శివసూత్రముల్లో కూడా చెప్తూ జాగ్రస్వప్న సుషుప్తి భేదేపి తుర్యాభోగ సంభవ అని చెప్తున్నారు. ఆ తుర్యంలో లభించేటువంటి ఆనందానుభవమే స్థిరమైనటువంటిది. త్రిషు చతుర్థం తైలవదాసేచ్యం అని మరో సూత్రం చెప్పారు. త్రిషు చతుర్థం తైలవదాసేచ్యం అని అంటే ఒక ఒత్తిని కానీ మనం పట్టుకుని ఆ పైన నేతిని కానీ పోస్తే ఒత్తంతా తడుస్తుంది. ఆ విధంగా ఒత్తంతా ఆ తైలమే ఆ నెయ్యే వ్యాపించి ఉంటుంది. అలాగే జీవ చైతన్యంలో జాగ్రత్తలోను స్వప్నంలోను సుషుప్తిలోను కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఆ తురీయావస్థలో ఉన్నటువంటి బ్రహ్మమే అని తెలుస్తుంది. ఎప్పుడు తురీయావస్థకు చేరుకుంటే. తురీయావస్థకు చేరుకున్న వాడికే ఈ 3 అవస్థల్లో అదే చైతన్యం ఉందని అర్థమవుతుంది. అది చేరే వరకు ఎంత చెప్పినా అర్థం కాదు ఈ 3 అవస్థల గురించి కూడా. కనుక భావన చేసి ఆలోచన చేసి కనీసం ఒక అవగాహన ఏర్పరచుకుని దానికి అభిముఖంగా ప్రయాణం సాగించాలి. అదే సాధన అని. కనుక ఆత్మచైతన్యాన్ని జగదంబగా ఆరాధన చేస్తూ ఆ సర్వవ్యాపకమైనటువంటి తుర్యస్థితిలో ఉండేటువంటి శుద్ధ బ్రహ్మస్వరూపమే అమ్మ అని ఆరాధన చేస్తే ఆ అమ్మ దయ వల్ల క్రమంగా ఆ చైతన్యమే ఈ విశ్వమంతా ఉన్నది, నా నిండా వ్యాపించుతూ ప్రతి అవస్థలో నన్ను కనిపెట్టుకుంటూ ఉన్నది ఆ తల్లి యొక్క చైతన్యమే, ఆ తల్లి యొక్క వాత్సల్యమే అని అర్థమవుతుంది. నేను నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా, కళ మెలకువాలేని గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా నన్ను వదలకుండా పట్టుకున్నటువంటిది ఆ ఆలంబనమే, ఆ చిత్కళ యొక్క ఆలంబనమే, ఆ మహా చైతన్య స్వరూపిణి యొక్క ఆలంబనమే. అదే ఉన్నది. ఈ నేను అనేది కేవలం భ్రమ మాత్రమే అని తెలిసి ఆ నేను అనే భావన కాస్త ఆ అమ్మ చరణాలకు అంకితమైపోయి ఏ తల్లి లాలన వల్ల ఈ 3 అవస్థల్లో నేను నిలబడగలుగుతున్నానో ఆ తల్లి పాదాలకి అహంకారాన్ని త్యాగం చేస్తున్నాను అని విడిచిపెడితే ఈ అహం ఆ బ్రహ్మంలో లీనమైపోతుంది. అదే ధ్యానధ్యాతృధ్యేయ రూపమై, అదే తుర్య స్వరూపమై, అదే సర్వావస్థ వివర్జితమై సాక్షాత్కరిస్తుంది. కనుక అహం బ్రహ్మాస్మి అని చెప్పినటువంటి ఆ అద్వైత వేదవాక్యం ఏదైతే ఉందో ఆ తత్వవాక్యం భక్తి ద్వారా సాధించే ప్రక్రియ ఇది. ఈ విధంగా వెళ్ళినప్పుడు ఆ అమ్మ ఇచ్చే పరమ కైవల్యం అనుగ్రహం ఏది ఉందో అదే తుర్యావస్థ. అంటే మోక్షం అంటే ఇంకేమిటో కాదు, తుర్యావస్థకు చేరుకోవడమే, సర్వావస్థ వివర్జిత అయినటువంటి స్థితికి చేరుకోవడమే. అది ఆ స్థితి గురించి ఉపనిషత్తు చెప్తోంది. అది జీవన్ముక్త లక్షణము అని చెప్తోంది. ఆ స్థితిలో ఎలా ఉంటుంది అంటే యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యత్ విజానాతి స భూమా భూమైవ సుఖం అని చెప్పారు. ఆ తుర్యావస్థలో అనుభవానికి వచ్చే అనుభూతి భూమా అన్నారు. అంటే అఖండమైన ఆనందానుభవం కనుక భూమా అని చెప్పారు. అక్కడికి చేరుకున్నాక ఇంకా చూసేదేదీ లేదు, వినేదేదీ లేదు, తెలుసుకోవలసిందేదీ లేదు, సర్వము అక్కడే తెలియబడుతున్నాయి అని. ఈ విధంగా బుద్ధి సహస్రార కమలంలో ఉండేటువంటి చిత్కళతో ఆలంబనం కలిగి దృఢత కలిగి సర్వమును చిన్మయంగా దర్శిస్తుంది. ఆ అనుభూతే తుర్యా సర్వావస్థ వివర్జిత అయినటువంటిది. ఆ తుర్యమే సృష్టి స్థితిలైలు చేస్తున్నది, కానీ వీటికి అతీతంగా ఉంటున్నది అని అర్థమవుతుంది. అప్పుడు దీని గురించే ఈ తుర్య అనేటువంటి శబ్దాన్ని గ్రహించి దానికి చక్కటి స్వరూపాన్నిచ్చి ఆదిశంకరులు సౌందర్యలహరిలో గానం చేస్తారు. గిరామాహుర్దేవీం ద్రుహిణి గృహిణీమాగమ విదో హరే పత్నీం పద్మాం హర సహచరీమద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని చెప్పారు ఆయన. అమ్మా పరాశక్తి జగదంబిక, నిన్ను కొందరు ఏమంటున్నారంటే గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమ విధో, నిన్ను కొందరు వాగ్దేవి అంటున్నారు. ఆ వాగ్దేవి అయినప్పుడు నువ్వు బ్రహ్మకు పత్నిగా కీర్తించబడుతూ ఉన్నావు, అంటే బ్రహ్మ యొక్క శక్తిగా కీర్తించబడుతున్నావు. సృష్టి రచనాదక్షుడైనటువంటి బ్రహ్మ యొక్క జ్ఞానశక్తి, వాక్శక్తి, బుద్ధిశక్తి ఏదైతే ఉందో అది సరస్వతి గిరా దేవి అని కీర్తించబడుతోంది వాగ్దేవిగా. ఆ శక్తే హరే పత్నీం పద్మాం, హరి యొక్క అంటే శ్రీహరి యొక్క పత్ని అయినటువంటి ఐశ్వర్య శక్తి పద్మగా లక్ష్మీదేవిగా కీర్తించబడుతున్నది. ఆ శక్తే హర సహచరీం అద్రితనయాం, హరుని పత్నిగా అంటే శివుని యొక్క శక్తిగా అద్రితనయాం గౌరీదేవిగా కీర్తించబడుతున్నది. నిజానికి అమ్మ ఎవరు అంటే తురీయా కాపిత్వం,
వీటికి అతీతమై ప్రకాశిస్తున్నటువంటిది దురధిగమ నిస్సీమ మహిమ. అందుకోలేనటువంటి అవధి లేనటువంటి అనంతమైన మహిమతో కూడుకున్నటువంటి తల్లి. ఆ తల్లే మహామాయ విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ తురీయ స్థితిలో ఉన్నటువంటి అచ్చమైన పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ యొక్క మహిషి అంటే పట్టపురాణి అని అర్థం అన్నమాట. ఆ పరబ్రహ్మ యొక్క ప్రధాన శక్తి ఏదైతే ఉందో ఆ ప్రధాన శక్తే ఈ ముగురమ్మలుగా కీర్తించబడుతున్నది. కనుక ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి తల్లే తురీయ అని చెప్పబడుతున్నది అని అర్థాన్ని ఇచ్చారు ఆదిశంకరులు సౌందర్యలహరిలో. అటువంటి తురీయా స్వరూపిణి అయినటువంటి సృష్టి స్థితిలయ కారిణి అయినటువంటి సర్వ అవస్థా వివర్జిత అయినటువంటి సృష్టి స్థితిలయ కారిణి అయి దానికి అందకుండా అతీతంగా ఉండేటువంటి ఏ తల్లి ఉన్నదో అటువంటి తురీయా స్వరూపిణి అయిన పరబ్రహ్మ మహిషికి నమస్కారం.